బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేదవ్యాస భగవానుల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాది వందనములు. ఓకే ఫ్రెండ్స్, మనం ఆత్మ సంయమ యోగి ఈ అధ్యాయాన్ని ఇంతవరకు రెండు ఎంతవరకు అంటే 22వ శ్లోకం వరకు మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 23వ శ్లోకం నుంచి ఆత్మ సంయమనం అంటే ఏంటి, ఆత్మ సంయమనం ఎవరి వలన కుదురుతుంది, ఆత్మ సంయమనాన్ని సాధన చేసేవాడు వాడిని ఏమంటారు, యోగత్వం అంటే ఏంటి, సర్వ సంకల్ప త్యాగం అంటే ఏంటి, సాధన సాధన ఎలా చేయాలి, ఇంద్రియాల్ని మనసుని నిగ్రహించడానికి సాధన ఎలా చేయాలి, ఆ సాధన చేస్తూ మనల్ని మనం ఎలా సరి చేసుకోవచ్చు, పరమాత్మ ప్రాప్తిని ఎలా పొందొచ్చు, అదేవిధంగా చిత్తముని ఎలా పూర్తిగా వశమునందు ఉంచుకోవచ్చు, యోగయుక్తుడని ఎవరిని అంటారు, యోగారూఢుడని ఎవరిని అంటారు, ఇవన్నీ ఇంతవరకు తెలుసుకున్నాం. ఇక మీదట 23వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు సాధన చేసిన వాడు అంటే ఇక్కడ చెప్పిన ఈ జ్ఞానం అంటే ఇప్పటి వరకు చెప్పిన నిష్కామ కర్మయోగం, కర్మ సన్యాసం, జ్ఞానకర్మ సన్యాసం, సాంఖ్యయోగం, ఈ అధ్యాయాలన్నింటిలోనూ అందించబడిన జ్ఞానము, దాన్ని సాధన చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది, కలిగే అనుభూతులేంటి, ఆ అవగాహన ఎలా ఉంటుంది, ఎటువంటి అవగాహనకి రావాలి, వస్తాము. ఓకే, ఇవి ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకేనా, మనం 23వ శ్లోకం అంటే ఈ యోగము ఎలా సాధన చేయాలి, 23 నుంచి 32 వరకు మొత్తం 9 శ్లోకాలు, 23 నుంచి 32 వరకు ఈ 9 శ్లోకాల్లో కూడా అదే విషయాన్ని తెలియజేస్తారు. అయితే ఎంత వేరియేషన్ ఉంటుంది ఒక్కొక్క శ్లోకానికి, ఎంత చక్కగా అందిస్తున్నారు అనేది మనం ఒక్కొక్క శ్లోకాన్ని కవర్ చేస్తూ తెలుసుకుందాం. ఓకేనా, 23వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 23వ శ్లోకం. ఓకే, దుఃఖ రూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని, భగవత్ సాక్షాత్కార రూప స్థితిని యోగము అని తెలియవలను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అనిర్విణ విసుగు లేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. అంటే చూడండి, సాధన ఎలా చేయాలి, ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలి నేర్పించారు కదా. ఏమంటున్నారు అంటే యోగము అని దేనిని అంటారు, ఫస్ట్ సెంటెన్స్ లో ఏముంది, యోగము అని దేనిని అంటారు, దుఃఖ రూప సంసార బంధనముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని అంటే భగవత్ సాక్షాత్కార రూపస్థితిని యోగము అని అందురు. ఓకే, భగవత్ సాక్షాత్కారం ఎప్పుడు జరుగుతుందంట, దుఃఖ రూప సంసార బంధం నుంచి విముక్తి కలిగినప్పుడు. దుఃఖ రూప సంసార బంధం నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుంది, యజ్ఞార్థము కర్తవ్య కర్మల్ని నిష్కామంగా నిర్వర్తించినప్పుడు. యజ్ఞార్థము కర్తవ్య కర్మల్ని నిష్కామంగా నిర్వర్తించినప్పుడు దుఃఖ రూప సంసార బంధం నుంచి
విముక్తి కలుగుతుంది. అంటే సేవాభావంతో పని చేసేటప్పుడు, సేవాతత్వంలో ఉన్నప్పుడు, ఏ పని చేసినా కూడా సేవ అనే భావనతో చేసినప్పుడు భగవత్ సాక్షాత్కార రూప స్థితిని పొందుతాము. అదే యోగము. యోగము అంటే ఇంకేం లేదయ్యా, యజ్ఞార్థ కర్మల్ని చెయ్యడం, సేవాభావంతో పని చెయ్యడం. చెయ్యగా అర్థమవుతుంది. సేవ అనే భావన మనలో ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే అంతట్లోనూ ధర్మాన్ని ఆ ధర్మబద్ధంగా జీవిస్తూ ఎవరిని బాధ పెట్టకూడదు అనే అవగాహనతో ఉంటూ చేసే ప్రతి పని కూడా వాడు పరమాత్మే, నేను పరమాత్మే అనే కోణంలో ఉండి చేస్తే అది యజ్ఞార్థ కర్మ అవుతుంది కదా. యజ్ఞార్థము కర్తవ్య కర్మల్ని నిష్కామంగా నిర్వర్తించు అని చెప్పారు కదా. అది యోగము. యోగము అంటే సేవాభావంతో పని చేసేటప్పుడు భగవత్ సాక్షాత్కార రూపస్థితిని పొందగలము. అంటే అందరిలోన దైవాన్ని చూడగలుగుతాం. ప్రతి ఒక్కడు దైవమే అనేది సత్యమే. కానీ ఆ సత్యము వినడం ఒకటి, అర్థం చేసుకోవడం ఒకటి, అవగాహనతో ఉండడం ఒకటి. ప్రతిదీ ఒక లెవెలే. విన్నంత మాత్రం అయిపోదు. అర్థం చేసుకున్నంత మాత్రాన ఆచరణలో పెట్టాలి. అది పూర్తిగా అవగాహన అవ్వాలి, అవగతం అవ్వాలి. అది ఎలా కుదురుతుంది? యజ్ఞార్థ కర్మ వల్ల. సేవాభావంతో పని చేసే ప్రతి పని కూడా సేవాభావంతో చేస్తూ ఉంటే భగవత్ సాక్షాత్కారం, అందరూ దైవమే, వీఆర్ ఆల్ గాడ్స్ అనేది అప్పుడు అర్థమవుతుంది. అంటే దైవం అవ్వడానికి చేస్తున్న ప్రయాణంలో ఒక్కొక్కడు ఒక్కొక్క స్థితిలోన ఒక్కొక్క మెట్టు మీద ఉన్నారు. వాడు దైవమే, నేను దైవమే, వీడు దైవమే, అందరూ దైవం అవ్వడానికి ప్రయాణం చేస్తూ ఉన్న వాళ్ళమే. ఒక్కొక్కడు ఒక్కొక్క మైలురాయి దగ్గర ఉన్నారు అంతే అనే అవగాహన అప్పుడు కుదురుతుంది. అదే యోగము. యోగం అంటే అదేని అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అట్టి యోగమును, అటువంటి యోగము ఎలా కుదురుతుంది? అటువంటి యోగ స్థితికి మనం ఎలా వెళ్తాము? ఎలా కుదురుతుంది? ఎలా వెళ్ళాలి అనే ప్రశ్న వస్తుంది కదా. దానికి అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన, అనిర్విణ్ణ, విసుగులేని చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలను. విసుగులేని చిత్తముతో అంటే విసుగు విరామం లేకుండా, దృఢమైన, ఉత్సాహపూరితమైన అంటే ఇంట్రెస్టెడ్గా, శ్రద్ధతో, ఇష్టంగా చేయాల. దృఢమైన భావన. ఏంటా భావన? నేను ఈ మార్గంలో ప్రయాణం చెయ్యాలి, నాకు ఇటువంటి భావనతో నేను ఉండాలి, నేను యజ్ఞార్థమే కర్మల్ని నిర్వర్తించాలి, యజ్ఞార్థ కర్మల్ని ఆచరించాలి అని, సేవాభావంతో పని చెయ్యాలి అనే ఆలోచనని మనలో మనం దృఢంగా స్థాపితం చేసుకోవాలి. ఓకే, అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరితమైన, అనిర్విణ్ణ, విసుగులేని చిత్తముతో దృఢమైన, ఉత్సాహపూరితమైన, అనిర్విణ్ణ అంటే విసుగులేని చిత్తముతో నిశ్చయంగా సాధన చేయగలను. అంటే మనలోన సాధన పట్ల, అంటే మనం చేసే సాధన పట్ల మనకి దృఢత్వం ఉండాలి, ఇష్టం ఉండాలి, విసుగు చెందకూడదు. విసుగు ఎప్పుడు రాదు? ఇప్పుడు ప్రతి క్షణం నా తప్పుకు నేనేని, ఈ స్థితికి నేనేని, అది నేనేని, ఇది నేనేని, అది ఇలాగా, ఇది అలాగా అనేది అనుకుంటూ ఉంటే విసుగు వస్తుంది. ఎప్పుడు? భారంగా భావించి చేస్తే. బాధ్యతగా భావించినా కూడా విసుగు వస్తుంది. సేవగా భావించినప్పుడే ఇష్టం ఉంటుంది, ఇష్టంగా చేస్తాం. అంతేకాదండోయ్, నేను నేర్చుకోవడం కోసం మాత్రమే భూమి మీదకు వచ్చాను అనే విషయాన్ని నిజంగా అంగీకరించిన వాడు, ఉన్న సత్యాన్ని సత్యంగా పూర్తిగా 100% యాక్సెప్ట్ చేసిన వాడు విసుగుపోడు, సాధనలో విసిగిపోడు. తను నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి, తను చేరాల్సిన గమ్యం చేరడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తూ ఉంటాడే గాని విసుగు చెందడు. మనలో విసుగు రాకో ఒక రకమైన కొంత పని గాని, కొన్ని పద్ధతులు గాని చేయగా ఒక విసుగు వస్తుంది.
ఆ విసుగు రాకూడదంటే మనం ఆ పని ఎందుకోసం చేస్తాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలా, కారణాన్ని పట్టుకోవాలా. ఏంటా కారణం? నేను నేర్చుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాను. ఏం నేర్చుకోవడానికి, ప్రతిది కూడా, ప్రతి పరిస్థితి, ప్రతి వ్యక్తి, ప్రతి విషయం కూడా నాకు నేర్పుతుంది. నేను నేర్చుకుంటున్నాను అనే అవగాహన మనస, వాచ, కర్మణ త్రికరణగా శుద్ధిగా ఉన్నప్పుడు ఇష్టంగా చేస్తాం. విసుగుపోకుండా చేస్తాం. విసుగు చెందకుండా చేస్తాం. ఓకే. మనకు నచ్చిన పని చూడండి, ఎంతైనా చేస్తాం. ఎన్ని సార్లు ఇచ్చినా చేస్తాం. అదే పని పదే పదే ఇచ్చినా కూడా చేస్తాం. ఎందుకు? దాని మీద ఇష్టం ఉంది. ఎందుకు ఇష్టం ఉంది? దాని వెనక ఒక కారణం ఉంది. ఇలాగా సాధనలోన మనం అనిర్విన్న కృషి చెయ్యాలి అంట. విసుగుపోకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిందేంటి? మనకు ఉండాల్సిందేంటి? నేను ఈ భూమి మీదకి నేర్చుకోవడానికి వచ్చాను. ఆ క్లారిటీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం విసుగు చెందము. ఓకేనా? నెక్స్ట్ 24 సంకల్పముల వలనను కోరిన సంకల్పం వలన. ఇప్పుడు సాధన చేస్తూ ఉంటాము. చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మనకెవరో తారసపడుతూ ఉంటారు. అంటే సేవాభావంతో పనిచేస్తున్నాము. సర్వ సంకల్పాల్ని త్యజించాము. ఓకే. స్వయం సంకల్పాలు. నా కోసం నేను పెట్టుకున్న సంకల్పాల్ని త్యజించి, కేవలం సాధన కోసమే సాధన చేస్తూ, అంటే ధ్యాన సాధన, జ్ఞాన సాధన, నిష్కామ కర్మయోగం, యజ్ఞార్థమై నిష్కామ కర్మయోగం, కర్తవ్య కర్మల్ని నిర్వర్తించడం. ఇవన్నీ మనం మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విన్నాం గదా! ఓన్లీ ఆచరణలో పెడదాము. ఎలాగో పని చేయక తప్పట్లేదు. ఈ పనినే కొంచెం శ్రద్ధగా, కొంచెం ఏంటిది కారణం తెలుసు కాబట్టి ఆ భావన మార్చుకుంటూ చేద్దాము అని నిర్ణయించుకొని చేస్తూ ఉన్నాం. చేస్తూ ఉండగా మనకి మళ్ళీ దారి తప్పే సిట్యుయేషన్స్ రావచ్చు. వచ్చే అవకాశం ఉంది. చూడండి. సంకల్పం 24 శ్లోకం. సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహించవలను. సంకల్పముల వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషముగా త్యజించి, ఇప్పుడు మనం పెట్టుకున్న సంకల్పాలని మనం త్యజించాం. కానీ ఇలాగా మన ప్రయాణం సాగుతుండగా మనకి అటువంటి సంకల్పాలే పెట్టుకుంటే నీ పని అయిపోతుంది గదా! నువ్వు సంకల్పాలు పెట్టుకోవచ్చు కదా! నువ్వు ఇలా చేయొచ్చు కదా! నేను అలా చేశాను అని ఇలాగా మనల్ని టెస్ట్ చేసేవాడు మన ఎదురుగా వస్తాడు. మనల్ని మళ్ళీ దారి మళ్లించే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా. అప్పుడు మనం విచలితం అవ్వకండా, మళ్ళీ మనం దారి మళ్ళిపోకుండా, ఆ సంకల్పం పెట్టుకుంటే తప్పేంలే, పెట్టుకుందాంలే అని ఇలాగ ఏమైనా అనుకున్నామే అనుకోండి. ఎందుకు అనుకుంటామండి? ఇంద్రియ సముదాయంలో అన్ని విధములుగా మనస్సుతో పూర్తిగా నిగ్రహించవలను. మన ఇంద్రియాలు, మనస్సు మన ఆధీనంలో లేకపోతే మనం అవతల వాడు చెప్పిన దానికి టెంప్ట్ అయ్యే అవకాశం ఉంటది. నిగ్రహించుకోకపోతే మళ్ళీ మొదలు పెడతాము. అందుకని అంటే మళ్ళీ అది ఆ మార్గంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటది. అందుకని ఇంద్రియాలను నిగ్రహించుకొని, మనసుని నిగ్రహించుకుంటే సంకల్పం వలన కలిగిన కోరికలన్నింటినీ నిశ్శేషంగా త్యజించవచ్చు. అవతల వాడి సంకల్పం మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. మన సంకల్పాలను మనం త్యజించాం. కానీ ఎదుటివాడి సంకల్పం మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే మనం నిగ్రహంతో ఉండాలి. ఎందుకంటే అదే కరెక్ట్ కాబట్టి. అది మన ప్రణాళిక కాబట్టే మనం దానికి విరుద్ధంగా వెళ్ళట్లేదు కాబట్టి. మన దగ్గర ప్రతిదానికి ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణుడు? సమస్యను చెప్తున్నారు. సమస్యని పరిష్కరించుకోవాలంటే ఎందుకు పరిష్కరించుకోవాలనే కారణం చూపిస్తున్నారు. కారణాన్ని పట్టుకుంటే మనం విచలితం అవ్వం, డిస్ట్రాక్ట్ అవ్వం, డిస్టర్బ్ అవ్వం. ఓకే. నెక్స్ట్ 25 చూడండి. క్రమక్రమముగా సాధన చేయొచ్చు. అంటే సాధన అనేది ఈరోజు చేశాము, ఒక స్టేజ్‌కి వచ్చాము, ఇంక ఆపేయొచ్చు అనుకోవడానికి లేదు. క్రమక్రమముగా సాధన చేయొచ్చు. అంటే సాధన అనేది చేస్తూ ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. సాధన మానడానికి లేదు. ఆత్మ సంయమనం కావాలా? సాధన మానడానికి లేదు. ఎటువంటి సాధన అంట చూద్దాం. క్రమక్రమంగా సాధన చేయొచ్చు, ఉపరితిని పొందవలెను. క్రమక్రమంగా స్లోగా సాధన చేస్తూ ఉండాలి. అంటే సాధన కూడా సహజంగా ఉండాలి. కేవలం ధ్యాన సాధనే కాదండోయ్! కర్మయోగ సాధన, నిష్కామ కర్మయోగ సాధన, యజ్ఞార్థ కర్మయోగ సాధన,
సేవాభావంతో మన పనులు మనం చేసుకోవడం, దానితో పాటు ధ్యాన సాధన అన్నీ కూడా క్రమక్రమంగా ప్రతిరోజు చెయ్యాలి. చేయడం వల్ల ఉపరతిని పొందవలెను. క్రమక్రమంగా సాధన చేయొచ్చు, ఉపరతిని పొందవలెను. ఒక రిలాక్సేషన్ సాధన వల్లే వస్తది. ఉపరతిని పొందవలెను. ధైర్యముతో, బుద్ధి బలముతో మనస్సును పరమాత్మయందు స్థిరమునర్చి, ధైర్యముతో, బుద్ధి బలముతో మనసు ఎప్పుడు కూడా పరమాత్మయందే స్థిరంగా ఉండాలి. పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయంను ఏ మాత్రము చింతన చేయరాదు. ఇక్కడ 10 సార్లు పరమాత్మ, పరమాత్మ అని ఎందుకు చెప్తున్నారండి? ఎందుకంటే ఈ లై ఈ ఈ ఈ శ్లోకానికొచ్చేసరికి ఇక్కడ పరమాత్మ అంటే దైవం పట్ల విశ్వాసం. కొన్నిసార్లు మనం చేస్తాము. చాలా మంది అంటారు చూడండి, మేము కర్మలు అడుగుతున్నాము, కర్మధ్యానం చేస్తాము, కర్మలు అడుగుతున్నాము, అయినా మాకు కర్మల్ని చూపించట్లేదు. మాకు కర్మలు చూపించట్లేదు అనేసి అంటారు. అని విసిగిపోతారు. విసిగిపోయి ఆపేస్తారు. ఆపడమే కాదు, ఎందుకు ఆపేస్తారంటే దైవం మీద విశ్వాసాన్ని కోల్పోతారు. ఎప్పుడైతే విశ్వాసం కోల్పోయామో మన పతనం అక్కడే మొదలవుతుంది. ఎక్స్‌క్యూజ్ మీ. సాధన చేస్తూ పోవాలే గాని రిజల్ట్ రాలేదు కదా అని విశ్వాసాన్ని కోల్పోకూడదు. చూడండి, ధైర్యంతో, బుద్ధి బలంతో మనస్సుని పరమాత్మ యందు స్థిరమనర్చి, పరమాత్మ యందు విశ్వాసం. ఇక్కడ పరమాత్మ అంటే కేవలం పరమాత్మని కాదండి. ఎవరెవరికి ఏ మాస్టర్స్ మీద విశ్వాసం ఉంది. కొంతమందికి షిర్డీ సాయి మీద విశ్వాసం, కొంతమందికి ఆంజనేయ స్వామి మీద విశ్వాసం, కొంతమందికి మహాదేవుడి మీద విశ్వాసం. ఏ దైవం మీద మనకి విశ్వాసం ఉందో, ఏ దైవం అయితే మనల్ని నడిపిస్తుందో ఆ విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని కోల్పోయామా మనం, మనకి ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళము. వెళ్ళకపోవడం వల్ల మనం కారణం తెలుసుకోలేము. దారి నుంచి మళ్ళిపోతాము. అంటే ఇక్కడ సాధన అంటే సెల్ఫ్ చెకింగ్. రోజు ధ్యానం చేస్తున్నాం. రోజు పని చేసుకుంటున్నాం. అయితే ప్రతీదీ కూడా అంతకుముందు చెప్పుకున్నాం చూసారా, సెల్ఫ్ చెకింగ్. ఈ రోజు చేసిన ఈ రోజు చేసిన వర్క్‌లో, ఈ రోజు గడిచిన జీవితంలో, ఈ రోజంతా నేను చేసిన పనిలోన నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టానా? బాధ పెట్టానా? నా వల్ల ఎవరికైనా ఏదైనా తెలిసి గాని, తెలియక గాని ఏదైనా బాధ కలిగిందా? ఏంటి అనేది చెక్ చేసుకోవడం. ఈ సెల్ఫ్ చెకింగ్ అనేది వదలకూడదు. సెల్ఫ్ చెకింగ్ వదిలామా, లేదంటే దైవం మీద విశ్వాసాన్ని వదిలామా, సెల్ఫ్ చెకింగ్ చెయ్యము. చేసినా కూడా అక్కడొచ్చే ప్రశ్నకి వాళ్ళ వరకు వెళ్ళము. ఎప్పుడైతే మనం క్వెషన్ వెయ్యమో మనకు ఆన్సర్ రాదు. మార్గం నుంచి దారి మళ్ళిపోతాము. చూడండి, ధైర్యముతో, బుద్ధి బలంతో మనస్సును పరమాత్మ యందు స్థిరమునర్చి, పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయంను ఏ మాత్రము చింతన చేయరాదు. పరమాత్మ మీద విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసం ఉంటే ఈ అభయం. చూడండి, ధైర్యముతో, బుద్ధి బలంతో మనస్సుని, అంటే మన మనస్సులోన నాకు దైవం యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి, నాకు మార్గనిర్దేశం జరుగుతుంది, నేను ప్రశ్నించుకుంటే నాకు మార్గాన్ని చూపిస్తారు అనే అభయం వస్తది. విశ్వాసం ఉన్నంతకే అభయం ఉంటుందండి. ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కోల్పోతామో మనకు కష్టాలొస్తాయి, సమస్యలొస్తాయి. లేదంటే మనం ఎంత సాధన చేసినా వాడున్నాడే, వాడు ముందుకు వెళ్ళాడు, వాడు ఆ స్థితికి చేరాడు, నేను చేరలేకపోయాను అని ఈ కంపారిజన్ వల్ల, దాని వల్ల కొంత సమయం విశ్వాసాన్ని కోల్పోతాం. అంతేలే అన్నట్టుగా మనం నిరుత్సాహం, నిర్లిప్తతకు వెళ్ళిపోతాం. ఆ నిర్లిప్తతకు వెళ్ళిపోయామా డిస్కనెక్ట్ అయిపోతాం. యూనివర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. సందేశాన్ని అందుకోలేము. నా తప్పేమీ లేదు అన్నట్టుగా అలాగా మన ఆలోచన విధానం మారిపోతది. అందుకని సెల్ఫ్ చెకింగ్ క్రమక్రమంగా సాధన చేయొచ్చు అంటే సెల్ఫ్ చెకింగ్ విడవద్దు. దైవం మీద విశ్వాసం విడవద్దు. కనెక్ట్ అయ్యే ఉండండి. పరమాత్మను తప్ప మరి ఏ ఇతర విషయంను ఏమాత్రము చింతన చేయరాదు. అంటే ఇంకేమీ ఆలోచించొద్దని కాదు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకొని ఏ ప్రశ్నలైనా వేసుకోవచ్చు. ఎటువంటి సాధనకైనా చేసుకోవచ్చు. విశ్వాసం ఉన్నంతకి పని జరుగుతుంది. అందుకే ప్రతి దగ్గర కూడా పరమాత్మ, పరమాత్మ, పరమాత్మ అంటారు. ఎందుకయ్యా అంటే విశ్వాసం ఉండాలి.
ధర్మం ఉండాలి, అందరిలోనూ దివ్యత్వాన్ని చూడగలగాలి. ఇవన్నీ జరగాలంటే విశ్వాసం అవసరం. ఓకేనా? నెక్స్ట్ 26. సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయం నుండి మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరంగా నిలపవలను. అంటే ఇక్కడ మనస్సు. ఇప్పుడు విశ్వాసం ఎందుకు కోల్పోతామండి సడన్ గా ఒక క్షణంలో? మనకి ఏదైనా జరగరాని జరిగితే, ఎవరైనా మన పట్ల మనం ఎక్స్పెక్ట్ చేయనంత పెద్ద నింద వేసినా, లేదంటే మనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోయినా, వాడెలాగో చేశాడు, దైవం కూడా నన్ను పట్టించుకోలేదు, దైవం అనేది అసలు లేదు అనేలాగా మన ఆలోచన అలాగా దారి తప్పుతది కదా! అయితే దారి తప్పడానికి కారణం ఏంటయ్యా అంటే మనస్సు. అందుకని చూడండి, సహజముగా నిలకడలేని మన మనస్సు డిస్టర్బ్ అవుతుంటది, డిస్ట్రాక్ట్ అవుతుంటది. అందుకని చూడండి, సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. ప్రాపంచిక విషయాల్లో మనసు పరిభ్రమిస్తుంటది. మనసుని కట్టిబెట్టి మూట కట్టి మూల కూర్చోబెట్టడం కుదరదు. దాని పని అది చేస్తా ఉంటది. కోరిక వస్తది, కోరిక రాకుండా ఉండడం కుదరదు. కోరిక కలుగుతది. ప్రాపంచిక విషయంలో తిరగాల. మనసు యొక్క పని, దాని పని అది చేస్తూ ఉంటది. అట్టి మనసును ఆయా విషయం నుండి మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరంగా నిలపవలెను. అంటే ఇప్పుడు కోరిక కలిగిందయ్యా, ఒక కోరిక కలిగింది. ఈ కోరిక ఎందుకు కలిగింది? ఈ కోరిక వెనక అర్థం ఏంటి? అంతరార్థం ఏంటి? అనేది ఎలా చెక్ చేసుకోవాలని మనకు ఆల్రెడీ చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు ఈ కోరిక కలిగింది కదా! దీన్ని నెరవేర్చుకోవాలా? వద్దా? అనేది ఎలా చెక్ చేసుకోవాలి? ఆయా విషయం నుండి మరల్చి, మనస్సుని ఆ విషయం నుంచి మరల్చేలా, మనకు కలిగిన కోరిక నుంచి మరల్చాలంటే ఏం చేయాలంట? దానిని పరమాత్మ యందు స్థిరంగా నిలపాలి. ఇక్కడ పరమాత్మ యందు స్థిరంగా నిలపాలి అంటే ఆత్మలో చెక్ చేసుకో. ఆ కోరిక తీరిందా? తీరలేదా? ఎందుకు కలిగింది అనేది ఆత్మలో చెక్ చేసుకో. సాధకుడు, యోగత్వంలో ఉన్న సాధకుడికి ఒక కోరిక కలిగింది. యోగ సాధనలో ఒక మెట్టు వరకు వచ్చాము. కనీసం యోగి అవుదామని చెప్పి నిష్కామ కర్మల్ని ఆచరిద్దామని అనుకున్నాము, నిర్ణయించుకున్నాము. ఓకే. నిర్ణయించుకున్నాక అడ్డు తగిలింది, ఒక కోరిక కలిగింది, లేదంటే మనసు అటు ఇటు తిరిగి ఏదో ఒక మనలో భావనల్ని రేపుతుంది. అప్పుడు ఎక్కడ చెక్ చేయాలా? పరమాత్మలందు స్థిరంగా ఉంచాలి. అంటే ఆత్మలో ఏమైనా ఉందా? సాధన చేస్తూ ఉన్నాము. చేస్తూ ఉండగా చూడండి, చాలా మందికి ఆహ్, మనం ఈ ఎగ్జాంపుల్ ముందు గూడా చెప్పుకున్నాం. కొంతమందికి ఏదో చెయ్యాలి, నేను డాక్టర్ అవ్వాలి, లేకపోతే నేను ఇంజినీర్ అవ్వాలి, నాకిలా ఇటువంటి భర్త ఎందుకొచ్చాడు, ఇలా రకరకాల క్వెషన్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత సాధన చేద్దామన్నా కూడా ఈ క్వెషన్ వాళ్ళని పీకుతా ఉంటది. అటువంటప్పుడు ఏం చేయాలి? ఆత్మలో చెక్ చేసుకోవాలి. నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? నాకు ఇష్టం లేదు, అయినా కూడా నాకు ఈ భర్త ఎందుకొచ్చాడు? ఈ భర్తకి నాకు 12 సంవత్సరాల తేడా, 14 సంవత్సరాల తేడా. ఒక క్లయింట్ ఉన్నారు. ఆమెకి ఎప్పుడూ కంప్లెయింట్ అన్నమాట. తల్లిదండ్రులు బలవంతంగా ఎంత ముసలివాడికిచ్చి నన్ను పెళ్లి చేసేశారు, నా జీవితం నాశనం చేశారు అనే ఒక బాధ ఉండేది. పెళ్ళయి 20 సంవత్సరాలయ్యింది. ఆ బాధ ఎప్పటికీ పోవట్ల. ఆమె ధ్యానం చేస్తుంది, కర్మలు చూసుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది. అయినా కూడా ఈ క్వెషన్ అలానే ఉంది. అంటే ఏంటి? సాధనలో వెళ్తుంది, కానీ ఒక ప్రశ్న ఆమెని అల్లరిపెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. చూడండి, సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములందు విశృంఖలములుగా ప్రవర్తించుచుండును. అది ప్రాపంచిక విషయమే కదా! ఇటువంటి భర్త ఏంటి? ఇలాంటి ముసలోడేంటి? ఆలోచనలు మింగ్ కావు. నా మాట ఆయనకు అర్థం కాదు, ఆయన బాధ నాకు అర్థం కాదు. ఏం చెప్పినా కూడా ఆయన వయసుకు తగ్గట్టు, ఆయన దీనికి తగ్గట్టు ఆలోచిస్తాడు, నాకు అన్యాయం చేశారు అని ఈ తపన ఆవిడలోన, ఆ ప్రశ్న ఆవిడని అలాగే ఇబ్బంది పెట్టేది. అయితే ఒకరోజు ఇలాగా 72 శ్వాసలు చేసి మామూలుగా జ్ఞానసిద్ధి అని అడుగుతాం కదా! అప్పుడు మాస్టర్స్ తనలో ఉన్న క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చారు. ఏంటంట, తన డ్రీమ్ ఏంటంటే, హ్మ్. ఆహ్, ఇప్పుడెలా ఉన్నారో అలానే కనిపించారు. సేమ్ పర్సన్స్. ఇప్పుడెలా ఉన్నారో అదే రూపాల్లో కనిపించారు. అక్కడ మాస్టర్స్ ఉన్నారు, తెలిసిన వ్యక్తులున్నారు. వాళ్ళ సమక్షంలోన ఈమె అతనితో అంటుంది, "నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఈ జన్మలో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీకు నాకు ఇంత వయసు తేడా ఉండాలి. ఓకే. ఈ వయసు తేడా, ఈ డిఫరెన్స్ వల్ల ఎర్లీ ఏజ్‌లోనే పెళ్లి చేసుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నేను నేర్చుకుంటాను. ఈ కర్మ క్లియర్ చేసుకుంటాను. ఇలాగా ముసలివాడికిచ్చి పెళ్లి చేసిన కర్మ క్లియర్ చేసుకుంటాను. దానికి తోడు నేను నేర్చుకోవాల్సింది కూడా నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంటది. కాబట్టి
నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఇప్పుడు ఏ క్లయింట్ అయితే ఆ ప్రశ్నతో ఇబ్బంది పడుతుందో ఆమె అక్కడ చెప్తుంది. డ్రీమ్ నుంచి బయటకు వచ్చాక ఆశ్చర్యపోతుంది. ఇదేంటి నేను చెప్తున్నాను ఏంటి సార్, దీనికి అర్థం ఏంటి సార్ అంటే, ఎప్పుడు అంటావు కదా ముసలోడికిచ్చి పెళ్లి చేశారు, ముసలోడికిచ్చి పెళ్లి చేశారని. పెళ్లి వాళ్ళు చేయలేదమ్మా. జన్మ తీసుకోక ముందు నువ్వు డిజైన్ చేసుకున్నావు. ఇతనే భర్తగా కావాలి, ఇంత వయసు తేడాతో కావాలి, ఈ వయసులో పెళ్లి చేసుకోవాలి, ఈ ఏజ్ డిఫరెన్స్ ఇలానే ఉండాలి, దీనివల్ల ఇవి క్లియర్ చేసుకోవాలి, దీనివల్ల ఇవి నేర్చుకోవాలని నువ్వు ప్రణాళిక వేసుకొని వచ్చావు. అంటే నీ కోరికది. కాబట్టి ఇది నెరవేరింది. కాబట్టి ఇంక అందరినీ తప్పు పట్టడం మానేసేయి. వీళ్ళందరూ పాత్రధారులు మాత్రమే, నువ్వే సూత్రధారివి అన్నట్టుగా రిప్లై ఇచ్చారు. అంటే ఏంటి? పరమాత్మ యందే స్థిరంగా నిలపవలెను. ఆత్మలో ఉంటది కారణం. చెక్ చేసుకోవాలా. ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో అప్పుడు మనకి మనస్సులో కలిగిన కోరికని నివృత్తి చేసుకోగలము. చాలా మందికి అబ్బాయిలు కావాలని, అమ్మాయిలే సంతానంగా కావాలి, లేదంటే అబ్బాయిలు సంతానం కావాలంటే అప్పుడు కూడా చూపిస్తారు. కొడుకుల్ని కన్న జన్మ అయిపోయింది, ఆ కోరిక నెరవేరిపోయింది. గత జన్మలో ఆ కోరిక నెరవేరిపోయింది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ జన్మలోన ఆడపిల్ల కావాలని తెచ్చుకున్నావు. ఇప్పుడు చూస్తే మళ్ళీ అదే కోరికని రిపీట్ చేస్తున్నావు. అది పూర్తయిపోయింది. తెలుసుకో. ఎప్పుడైతే ఆ కోరిక పూర్తయిపోయింది అని తెలుసుకుంటామో ఆ కోరిక మనల్ని ఇంకా వెంటాడదు. ఆ కోరిక మనసులో ఉండడం వల్ల మనం కోల్పోయిన ఆ బ్యాలెన్స్, ఆత్మ సంయమనాన్ని మళ్ళీ తెచ్చుకోవచ్చు. సహజముగా నిలకడ లేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయములందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. మనసు పనే ప్రాపంచికంగా తిరగడం, ఆలోచన చేయడం, కోరికలు కలగడం. ఎందుకంటే విషయేంద్రియ సంయోగం అనేది సహజంగా జరిగిద్ది. ఈ సంయోగం తాలూకు ఎఫెక్ట్ మనసు మీద పడిద్ది. మనసు మనకి అవన్నీ గుర్తు చేస్తా ఉండాలి. మనం ఇబ్బంది పడుతున్నామా అయితే చెక్ చేసుకోవాలి. అది నెరవేరిందా, నెరవేరందా, ఎందుకు వచ్చింది, ఏంటి, ఇది ఆల్రెడీ ఇటువంటి కోరిక నాకు గత జన్మల్లో ఏమైనా ఉందా, పూర్తి చేశానా, ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. పరమాత్మ యందు స్థిరముగా ఉన్న మనస్సు చూడండి, అట్టి మనస్సును ఆయా విషయం నుండి మరల్చి, అంటే ఆ విషయం నుంచి మనసును మరల్చేయడం ఈజీ అండి? ఎలా కుదురుతుందంట? దానిని పరమాత్మ యందు స్థిరంగా నిలపవలెను. ఎంతవరకు సరి అయినది, ఎంతవరకు సరికానిది అనేది పరమాత్మతో కనెక్టివిటీలో ఉంటే, అంటే ఆ విశ్వాసంలో ఉన్నప్పుడు, దైవం పట్ల ఆ విశ్వాసంతో మనం ఉన్నప్పుడు, దైవము ఇక్కడ ఆవిడేమడిగారు? జ్ఞాన సిద్ధిని అడిగారు. దైవం పట్ల విశ్వాసం ఉంది, మాస్టర్స్ పట్ల విశ్వాసం ఉంది, యూనివర్స్ పట్ల విశ్వాసం ఉంది, మహాదేవుడి పట్ల విశ్వాసం ఉంది. సో వాళ్ళు చూపిస్తారు, అమ్మా ఇది నీ కోరికే, నువ్వు నెరవేర్చుకోవడానికి తెచ్చుకున్నావు, ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మగపిల్లల సంతానం ఆల్రెడీ కోరిక నెరవేరిపోయింది. విశ్వాసం ఉన్నప్పుడు డైరెక్ట్ గా వాళ్ళని కాంటాక్ట్ చేస్తాము, వాళ్ళు సమాధానం ఇస్తారు. ఓకే, విశ్వాసం, చెక్ చేసుకోవడం రెండు ఇక్కడ జరిగింది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ప్రశాంతమైన మనస్సు కలవాడు 27. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతించిన వాడును, అనగా ప్రాపంచిక కార్యములందు ఆసక్తి తొలగిన వాడును, సచిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావను పొందినవాడు యోగి బ్రహ్మానందమును పొందును. అంటే ప్రశాంతమైన మనస్సు కలిగి, ఇప్పుడు బ్రహ్మానందమును పొందాలన్నా, ఏకీభావ స్థితి కలగాలన్నా ప్రశాంతమైన మనస్సు ఉండాలి. ఓకే, మనసులో ప్రశాంతత ఉండాలి. పాపరహితం అంటే కొత్త పాపాలు చేయకపోవడం, పాత పాపాలని క్లియర్ చేసుకోవడం. ఓకే, రజోగుణము శాంతమైన వాడు, అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగిన వాడును, సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావమును పొందినవాడు నాకు యోగి బ్రహ్మానందమును పొందును. అంటే టెంపరీ కాదు, పర్మనెంట్ గా, అంటే ఆత్మలో కూడా ఆ మార్పు చేసుకోగలగాలి. ప్రశాంతమైన మనసు ప్రశాంతత మనసుకి ప్రశాంతత ఎప్పుడు కుదురుతుంది? దానికి కావాల్సింది నెరవేరినప్పుడు. దానికి కావాల్సింది ఎలా నెరవేరింది లేదో అక్కడ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఓకేనా? పాపరహితుడును, మనం చేసే పనుల్లోన హింస లేకుండా చూసుకోవడం.
రజోగుణం శాంతమైన వాడు. నేను నాది అనే అహంకారం. నేను నాది అని తీస్తేనే అంతా నేనే, అంతా నేనై ఉన్నాను, అంతా నేనే అనే భావన, ఆ ఏకీభావ స్థితి వస్తుంది. పొందినవాడు యోగి బ్రహ్మానందమును పొందును. యోగత్వంలో ఉన్నప్పుడే బ్రహ్మానందాన్ని పొందుతాము. యోగత్వం ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు ఈ సాధన చేస్తూ 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 ఉంటామా, కొంచెం ఒక స్థితికి వచ్చిన తర్వాత నేను పొందేశాను అని ఆగిపోతాం. సాధనని ఆపేస్తాం. సాధన అంటే ఏంటండి? సెల్ఫ్ చెకింగ్. ఈ స్థితికి వచ్చేసరికి సెల్ఫ్ చెకింగ్. ఓకే. స్థితి మారింది చూడండి. కర్మలు, బాధ్యతగా కర్మలు, కర్తవ్య కర్మలు, నిష్కామ కర్మలు, యజ్ఞార్థ కర్మలు, ఇలాగా స్థితి మారింది కదా! అలాగా సాధన చేయగా 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 యోగత్వంలో యోగిగా అంటే యోగత్వం ఏంటి? నిష్కామ కర్మల్ని యజ్ఞార్థం చేయడం. చేస్తూ నేను చేస్తాను, నేను ఆ విధంగా నేను చేసే ప్రతి పని కూడా సేవాభావంతో చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకొని అందులో ట్రై చేస్తాం కదా! ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా! ఆచరిస్తూ ఉంటాం కదా! ఉండగా 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 మన మనసులో కలిగిన కోరికల్ని ఆత్మలో చెక్ చేసుకుండగా కొంతకాలం గడిచేసరికి నేను సాధించేశాను అని ఫీల్ వచ్చేస్తది. అప్పుడు ఆపేస్తాను. అందుకని ఆపకూడదు. సాధన కొనసాగించాలి. సాధన ఎప్పుడు టెంపరరీ కాదు, పర్మనెంట్. కొనసాగిస్తూ ఉండాలి. సెల్ఫ్ చెకింగ్ నిత్యం జరుగుతూ ఉండాలి. నేనెక్కడైనా పొరపాటు చేస్తున్నానా? నేను ఆ ఆత్మతో అనుసంధానంలో ఏదైనా పొరపాటు చేస్తున్నానా? అంతటా అన్నిటా అంతటా నిండి ఉంది పరమాత్మే అనే ఈ ఏకీభావంలో నాకేమైనా వ్యత్యాసం వచ్చిందా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ సాధన ఎప్పుడు టెంపరరీ కాదండోయ్, పర్మనెంట్. నిరంతర చెకింగ్, నిరంతర సాధన, ప్రతి క్షణం ఎరుక. ఈ ఎరుక ఉంటే మనం ఆ ఏకీభావ స్థితిలోకి వెళ్తాము. ఏకీభావము పొందినవాడు అవియోగి. ఆ అంటే వాడు వేరు, నేను వేరు అనేది ఇంక ఉండదు. ఆ క్లారిటీ వచ్చేస్తది. ఓకే. ఇంకా 28 చూడండి. ఇంకొంచెం క్లారిటీ ఇందులో వస్తది. అంటే పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమొనర్చుచు పరమ పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందంను హాయిగా అనుభవించును. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా పూర్వోక్త రీతిగా అంటే చాలా జన్మలుగా కూడా సాధన చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ధ్యానం చేస్తేనే సాధన అని అనుకోవడానికి లేదండి. నమ్మకం, దైవం పట్ల విశ్వాసం అది ఈ జన్మలో మొదలైంది కాదు. కొన్ని వందల జన్మలుగా మనకు ఆ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు మనం వచ్చాం. అంటే ఆత్మలో ఆ దివ్యత్వం అనేది మన జన్మ పరంపరలో ఎక్కడి నుంచో మొదలైంది. రాక్షసత్వం నుంచి దివ్యత్వంలోకి మనం ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యాం. అయన్నీ ఉన్నాయి, కొనసాగుతూ ఉంది. పాపరహితుడైన ఆ యోగి ఏది పాపము, ఏది పుణ్యము అనే అవగాహన ఉంది. పూర్వోక్త రీతిగా నిరంతరం ఆత్మను పరమాత్మ యందే లగ్నమొనర్చును. ఖచ్చితంగా ఎప్పుడు ఆ కనెక్టివిటీని విడిచిపెట్టడు. ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టడు. పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. ఈ కనెక్టివిటీ, యోగత్వం అంటే ఏంటండి? అనుసంధానం, కనెక్టివిటీ. ఆత్మ, పరమాత్మ, జీవాత్మ ఇవన్నీ కూడా అనుసంధానమై ఉండి ఎక్కడ ఏ క్వెషన్ వచ్చినా అక్కడికెళ్ళి చెక్ చేసుకొని వచ్చేయడమే. టైమ్ లైన్‌లో ముందుకి, వెనక్కి వెళ్లి చెక్ చేసుకొని, ఇప్పుడు ఈ క్షణం నేను ఈ మాట మాట్లాడాను. తర్వాత నేను ఆ మాట ఎందుకు మాట్లాడానని టైమ్ లైన్‌లో వెనక్కి వెళితే, అక్కడ మన భావన ఏంటనేది మనకు అర్థమైపోతది. ఇది స్వచ్ఛంగా చేయాలి. ఆ భావన అర్థమైన రోజు, మనము అర్థమైన క్షణం మనకి తెలిసిపోతది. మనం కరెక్ట్‌గా బిహేవ్ చేసామా? రాంగ్‌గా బిహేవ్ చేసామా అని. అర్థమైన వెంటనే సరిదిద్దుకోవచ్చు. అప్పుడేముంటదండి? ఆనందమే గదా! భగవంతుడి మీద విశ్వాసం ఉన్నప్పుడు
నిరంతర ఆనందాన్ని పొందుతూ ఉంటామా లేదా? అది చెప్తున్నారు. ఓకే. విశ్వాసం ఉంచుతాము, విశ్వాసాన్ని తీసేయము. కొన్ని జన్మలుగా బిల్డప్ చేసుకుంటూ వస్తుందండి విశ్వాసం. అందుకని ఏదో నేను సాధన చేసేసాను, నేను తెలిసేసుకున్నాను, నేను ఆ స్థితికి వెళ్ళిపోయాను అని పొరపాటున కూడా మిస్ అవ్వద్దు. విశ్వాసాన్ని కోల్పోయామా చాలా నష్టపోతాం. అందుకని దైవం పట్ల విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆత్మ సంయమనం ఉండాలి అంటే విశ్వాసం ఉండాల. మన మీద, మన ఆత్మలో ఉన్న డేటా మీద, పరమాత్మ మీద, దైవం మీద. మనం నమ్మిన దైవం ఎవరైతే అది అంతా పరమాత్మ యొక్క రూపమే కదా! లెవెల్స్ అంతే. ఓకే. సో, ఆ విశ్వాసం ఉంచుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా వెంటనే సమాధానాలొస్తాయి. వెంటనే రిప్లై వస్తది. రిప్లై వచ్చిందనుకోండి, మన మన అలజడికి, మనలో ఉన్న ప్రశ్నకి సమాధానం దొరికితే ఇంకేముంది? అలజడి ఖతమైపోదా? వేదన లేనప్పుడు, ప్రశ్న లేనప్పుడు, ఇబ్బంది లేనప్పుడు, సంశయం లేనప్పుడు మిగిలిందేంటి? ఆనందమే గదా! అది చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ 29. ఈ 29వ శ్లోకంలో ఉన్న ఈ ఏకీభావ స్థితి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొంచెం కష్టమే. అనుభవించాలది. ఆ స్థితి ఎలాగుంటది? ఆ బ్రహ్మానందం అనే ఫీల్, ఆ ఎమోషన్ ఎలాగుంటదనేది అనుభవించి తెలుసుకోవాల్సిందే. ఓకే. చూడండి ఎలా చెప్తున్నారు. స్వయంగా అనుభవించి పొందాల్సింది. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూప యోగ యుక్తమైన ఆత్మ గలవాడు. ఏకీభావ స్థితి రూప యోగయుక్తము. ఆ యోగత్వం వలన, ఆ యోగిగా మారడం వలన, ఆ యోగత్వం వలన సిద్ధించిన ఏకీభావ స్థితి. అంటే అందరూ ఒక్కటే. వాడు దైవమే, వీడు దైవమే, వీడు దైవమే, వాడు దైవమే, అందరూ దైవమే అనే భావన, ఆహ్, అటువంటి ఆత్మ గలవాడును, అంతటిను అన్నిటినీ సమభావంతో చూచువాడునగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణుల యందును స్థితమై ఉన్నట్లగును ప్రాణులన్నింటినీ తన ఆత్మను యందు కల్పితములగు భావించును. ఆ స్థితి, ఆ అవగాహన, ఆ లెర్నింగ్, ఆ స్టేజ్‌కి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తదంట? ఎటువంటి క్లారిటీ వస్తదంట? ప్రాణులన్నీ తన యందు స్థితమై ఉన్నట్లు. ప్రాణులన్నింటినీ తన ఆత్మనందు కల్పితములగునన్నట్టు భావించును. వాడు వేరు, వీడు వేరు, అది వేరు, ఇది వేరు అనే భావన పూర్తిగా నశించిపోయి, ఒక్కటే. ఎవ్వడు వేరు కాదయ్యా! ఈ ప్రాణులన్నీ కూడా ఒకే ఆత్మ పదార్థం. అదే ఆత్మ పదార్థం. ఇవన్నీ నేనే. నాలో ఇయన్నీ ఉన్నాయి అనే క్లారిటీ వస్తది. ఈ క్లారిటీ అంటే ఏంటండి? అవి నేను, నేనవి, అవి నేను, నేనవి అంటే ఎవడిలోనూ ఏ చెడు ఏది కనిపించదు. ద్వేషం, ఉక్రోషం, కోపం, తప్పులు, వాడట్ట, వీడిట్ట ఈ విమర్శ అనే భావనే రాదు. ఆ భావన తలుచుకున్నా కూడా రాదు. అంటే ఏంటి? విమర్శ, నింద అన్నీ పోతాయి. అల్టిమేట్ స్టేజ్ అది. ఏకీభావ స్థితి. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మ గలవాడును, అంతటను అన్నింటినీ సమభావంతో చూచువాడు అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమయ్యున్నట్లగును. యోగికి తన సర్వ ప్రాణులు, సర్వ ప్రాణులయందు తన ఆత్మ స్థితమై ఉన్నది. అన్ని ప్రాణుల్లో ఆత్మ స్థితమై ఉన్నది. నేను అన్ని ప్రాణుల్లోనూ ఉన్నాను. అన్ని ప్రాణులు నాలోనూ ఉన్నాయి. ఇంక వాడేంటి? నేనేంటి? ఈ వ్యత్యాసం ఏంటి? ఈ విమర్శ ఏంటి? ఈ నిందేంటి? ఇంకేమీ రాదబ్బా! తప్పు పట్టాలన్నా గూడా తప్పు పట్టలేదు. ఈ ఈ అనుభూతి, ఈ భావన, ఇది కేవలం భావన మాత్రమే. సాధనాపూర్వకంగా, అనుభవపూర్వకంగా కలగాల్సిందే తప్ప ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నాకు ఈ భావన ఇంకా అర్థం కాల. అల్టిమేట్ స్టేజ్‌కి నేనింకా వెళ్ళలా. అది ఎలా ఉంటాది? దాన్ని రుచి చూడాలనే కోరిక మాత్రం ఉంది. చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ 30. సకల ప్రాణుల యందును ఆత్మరూపముననున్న నన్ను వాసుదేవుడిని చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నా యందు అంతర్గతములుగానున్నట్లు చూచువానికిని నేను అదృశ్యుడును కాను, అతడు నాకు అదృశ్యుడు కాడు. ఆ స్టేజ్‌లోకి వెళ్ళేవాడు
ఆ స్టేజ్ లో ఉన్నవాడు సర్వ ప్రాణులు నా యందు స్థితమై ఉన్నాయి, నా ఆత్మే అన్ని ప్రాణుల్లోనూ ఉంది అనే ఆ స్టేజ్ లో ఉన్నవాడికి, వాడికి నేను అదృశ్యుడును కాను, నాకు వాడు అదృశ్యుడు కాడు. అంటే ఎక్కడ చూసినా పరమాత్మే కనిపిస్తుంటాడు. వాడి దృష్టిలో పరమాత్మ ఉంది కాబట్టి వాడికి సృష్టి మొత్తం పరమాత్మ కనిపిస్తూ ఉంటది. అంటే వాడి దృష్టిలో భేదభావం లేదు, సమభావం ఉంది. కాబట్టి అన్నిటా అంతటా పరమాత్మ కనిపిస్తుంటారు. వాడికి నేను అదృశ్యుడు కాను, నాకు వాడు అదృశ్యుడు కాదు. ఎందుకంటే వాడి దృష్టిలో ఇంకా ఈ వేర్పాటు భావం లేదు, ఈ వ్యత్యాసం లేదు, అన్ని పోయాయి. కాబట్టి కనిపిస్తుంటారు. అంటే వాడు అన్నింటిలోనూ పరమాత్మని చూస్తూ ఉంటారు కనుక వాడికి పరమాత్మ కనిపిస్తూ ఉంటారు. వాడు నేను అనేది ఇంకా లేదు. ఓకే, అందుకని అదృశ్యుణ్ణి కాను, నాకు వాడు అదృశ్యుడు కాడు. అంటే వాడికి ఏం కావాలన్నా, ఏం అందాలన్నా, ఏం తెలుసుకోవాలన్నా, ఎటువంటి కోరిక ఇబ్బంది పెడుతున్నా, ఎటువంటి ప్రశ్న ఇబ్బంది పెడుతున్నా, ఎటువంటి సమస్య ఇబ్బంది పెడుతున్నా కూడా వాడు ఆత్మతత్వంలో ఉండి చూస్తాడు, దాన్ని గ్రహిస్తాడు. దేహస్థితి దాటి, జీవస్థితి దాటి ఆత్మస్థితిలో ఉండి గమనిస్తాడు, తెలుసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. అందుకని అన్నిటా అంతటా ఆ ఏకీభావ స్థితి కారణంగా అదృశ్యుణ్ణి కాను. అంటే ఎక్కడున్నాడని వెతకడు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేనున్నానే అవగాహన అతనికి ఉంది. అంటే ప్రతి ఒక్కడు దైవ స్వరూపమే, పరమాత్మ స్వరూపమే, ధర్మంలో ఉంటాడు, అన్ని లెక్కని లెక్కగా చూస్తాడు, పక్కాగా ఉంటాడు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ 31 భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపమున నున్న సచిదానంద ఘన వాసుదేవుడునయ్యున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యాపారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు. ఏమంటున్నా చూడండి. భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు సర్వభూతముల యందు ఆత్మరూపమున ఉన్న సచిదానంద ఘన వాసుదేవుడునయ్యున్న నన్ను భజించును. అంటే అందరినీ ఆత్మస్వరూపంలోనే చూస్తాడు. ఓకే, అంటే జీవుడు అన్నింటిలోనూ, అంటే జీవుడిలో వచ్చిన ఆ క్లారిటీ, జీవాత్మలో వచ్చిన క్లారిటీని ఆత్మలో కూడా తెచ్చుకుంటాడు. ఆ లెవెల్ ఇప్పుడు మనం ఉన్నాము, గీత అధ్యయనం చేస్తున్నాము. ఈ వింటున్నంతసేపు అవును కదా, ఇది నిజమే కదా, ఈ మాత్రం ఆలోచన చేస్తే సరిపోతుంది కదా, మన భావనలో ఈ మాత్రం మార్పు చేసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటాం. ఓకే, ఈ అనుకున్నది శాశ్వతం అవ్వాలి అంటే, ఈ అనుకున్న మాట, ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ లెసన్, ఈ బుద్ధి శాశ్వతం అవ్వాలి అంటే అది జీవాత్మలో కూడా ఎక్కించాలి. అంటే ఇది నేను, నా లోపల ఉన్నది జీవాత్మ, ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ దాటితే జీవాత్మలోకి వెళ్తాం. అంటే నా శరీరం అంగీకరించాలి ఈ విషయాన్ని, మనస్సు అంగీకరించాలి, బుద్ధి అంగీకరించాలి. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అంగీకరించాలి. అంగీకరించాక నా జీవాత్మ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, లోతుకి. ఓకే, ఆ తర్వాత ఈ ఎప్పుడైతే ఈ జీవాత్మ వరకు, ఈ లెవెల్ వరకు ఈ ఏకీభావ స్థితి, అందరిలో ఉన్నది దైవమే, ఈ ఏకీభావ స్థితి సాధన ద్వారా ఎప్పుడైతే వస్తుందో దాన్ని అక్కడతో ఆపేయకు. చూడండి, ఆత్మరూపమున ఉన్న సచిదానంద ఆత్మలో కూడా ఈ సత్యాన్ని, ఈ అవగాహనని అప్లోడ్ చెయ్యాలి. అప్లోడ్ ఎప్పుడవుతుంది సార్ అంటారు చూసారా, ఒకే విషయం మీద, ఒకే భావన మీద 7 గంటలు కంటిన్యూస్ గా ఉంటే అది ఆత్మలోకి అప్లోడ్ అవుతుంది. అంటే మనకి ఈ ఎరుక అనేది, ఈ బుద్ధి వికసిస్తున్న ఈ బుద్ధి, ఈ అవేర్నెస్ అనేది ప్రతి క్షణం నిరంతరాయంగా ఉంటే అది ఆత్మలోకి ఎక్కుతుంది, అప్లోడ్ అవుతుంది. ఆత్మలోన కూడా ఆ భావన రావాలి. కేవలం జీవుల్లో వస్తే సరిపోదు, అన్నింటిలోనూ ఆత్మలో కూడా రావాలి ఏకీభావ స్థితి. అర్థమవుతుందా? ఆత్మ అనేది అనంతం, అది స్థాణువు. మనం సాంఖ్య యోగంలో చెప్పారు ఆత్మ యొక్క క్వాలిటీస్, జీవాత్మ యొక్క క్వాలిటీస్ అని.
స్థాణువు స్థిరంగా ఉంటది, అచంచలం చెలించదు, ఆత్మతలంలో ఉంటుంది, అక్కడ ఉంటుంది. అక్కడ దానిలోకి ఎక్కించాలి. జీవుల్లోనే జీవాత్మలో ఎక్కిస్తే సరిపోదు, అందులో కూడా ఈ జ్ఞానాన్ని అప్లోడ్ చేయాల, ఇంప్లిమెంట్ చేయాల. అప్పుడు ఎలా ఉంటాము? భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు, ఇక్కడున్న జీవాత్మక క్లారిటీ వచ్చింది. సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న సచిదానంద ఘన వాసుదేవుడనైన నయ్యున్న నన్ను భజించును. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ శరీరం ఉంది, కృష్ణుడు అనే శరీరం ఉంది. ఓకే, ఆ శరీరంకి వాసుదేవుడు, వసుదేవుడు తనయుడు కాబట్టి వాసుదేవుడు అనే పేరు కూడా ఉంది. అంటే కేవలము ఈ జీవాత్మలో మాత్రమే నేను ఎక్కించుకుంటే సరిపోదు, నా ఆత్మలో కూడా జ్ఞానాన్ని ఎక్కించాలి. అంటే కృష్ణుడి ద్వారా పరమాత్మ ఈ జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. అంటే ఇక్కడ లెవెల్స్ కూడా, డైమెన్షన్స్ కూడా మారుతుంటాయి. జీవుడిగా వస్తుందా, జీవాత్మగా వస్తుందా, ఆత్మగా వస్తుందా, పరమాత్మ నుంచి వస్తుందా, నాలెడ్జ్ బట్టి మారిపోతూ ఉంటది. ఓకే, అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారములు అందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. అంటే ఎన్ని పనులు చేస్తున్నా, సర్వ వ్యవహారాలు చేస్తున్నా కూడా పరమాత్మ యందే ప్రవర్తిస్తున్నాడు. అంటే ఏంటి? వాడి ఆత్మలో ఎప్పుడైతే ఈ సత్యం ఏకీభావ స్థితి అనేది ఇంకుతుందో వాడు డిస్టర్బ్ చెయ్యడు ఎవడినైనా. ఏంటి వాడి ఆలోచన ఏముంటది? వాడి ప్రణాళికను వాడు పూర్తి చేసుకోనివ్వాలి అనే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాము, మన పిల్లలకి లేదంటే మన భర్తకి నువ్వు ఇలానే చెయ్యాలి, ఇన్ని కోట్లు ఇల్లు కట్టాలి, లేదంటే ఈ విధంగా చెయ్యాలి, ఆ విధంగా చెయ్యాలి, నువ్వు ఇలా చెయ్యకూడదు, నువ్వు ఈ పని చేయకూడదు, నువ్వు ఆ పని చేయకూడదు, నా మాట వినాలి, ఇలా కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటాం. కొన్ని కండిషన్స్ వాళ్ళు వింటారు, కానీ కొన్ని కండిషన్స్ మనం ఎంత చెప్పినా కూడా వినరు. తిరిగి సమాధానం ఏంటారు? నేను విందామనే అనుకుంటున్నాను కానీ వినలేకపోతున్నా, ఆ టైం వచ్చేసినప్పటికి మారిపోతుంది అని చెప్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ ఎదురవుతుంది. ఎందుకంటే వాడి ప్రణాళిక అది. ఆ ప్రణాళిక ఫాలో అవుతూ ఉంటేనే వాడు అది నేర్చుకుంటాడు. ఎప్పుడైతే ఆత్మలోకి జ్ఞానం, వాడు నేను వేరు కాదు, అందరూ పరమాత్మ యొక్క స్వరూపాలమే, ఎవడి ప్రణాళిక వాడికి ఉన్నది, ఎవడి లెర్నింగ్ వాడికి ఉన్నది, వాడి డిజైన్ ని ఫాలో అయితేనే వాడి లెర్నింగ్ వాడికి అవుతాది అనే అవేర్నెస్ వస్తుంది. అప్పుడు సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను అంటే మన పనులు మనం చేసుకుంటూ నాయందే ప్రవర్తించుచున్నాడు. అంటే వాడి పనులు కూడా వాడిని చేసుకొనిస్తాము, వాడి ప్రణాళిక బద్ధంగా వాడు జీవిస్తున్నాడు. కొంతమంది చూడండి విపరీతమైన, మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది ఆ సంపాదన 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 సరిపోతుంది కదా, ఇంకెందుకు ఆపేయండి, వద్దు, ఇంకా డీల్స్ చేయొద్దు, ఇంకా ప్రాజెక్టులు అక్కర్లేదు, మీరు అలిసిపోతారు, రెస్ట్ తీసుకోండి అని కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. అయినా కూడా వాళ్ళకి మనసు ఒప్పదు. ఇదొక్కటి చేస్తా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అవకాశం వచ్చింది కదా, అవకాశం రాక రాక చాలా మంది ఇబ్బంది పడతారు, అవకాశం వచ్చింది కదా ప్లీజ్ చేయని అని చెప్పి తిరిగి రిక్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే వాడి ప్రణాళిక అది, గడించాలా 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 గడించాలా, ఎంత గడించినా తృప్తి ఉండదు. అంటే వాడి డిజైన్ అది. మనం ఎంత చెప్పినా కూడా, ఎంత నచ్చ చెప్పడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఎందుకు వినరు అంటే అది వాడి డిజైన్, వాడి ప్రణాళికాబద్ధంగా వాడు ప్రవర్తించుచున్నాడు అని తెలుసుకొని దానికి అడ్డుపడకుండా మనం సాక్షిగా చూస్తూ ఉంటాము. ఎదుటివాడి డిజైన్ ఏంటో కూడా మనకు అర్థమవుతది. ఎందుకంటే దాని నుంచి వాడు తప్పించుకోవాలనుకున్నా కూడా తప్పించుకోలేకపోతున్నారు. ఇప్పుడు దుర్యోధనుడున్నాడు. దుర్యోధనుడికి కృష్ణుడు ఎన్నిసార్లు చెప్పడానికి ట్రై చేస్తాడు, ఇది సరి అయిన పద్ధతి కాదు, ఇంత వ్యామోహం నిన్ను చాలా ఇబ్బంది పాలు చేస్తది అని చాలా సార్లు చెప్పడానికి ట్రై చేస్తాడు. అసలు ఫస్ట్ చెప్పడానికి ట్రై చేసేదే దుర్యోధనుడికి, శకునికి. వాళ్ళిద్దరు వినరు. దుర్యోధనుడు ఏమంటాడు తెలుసా? నాకు తెలుసు నేను చేస్తున్న తప్పని తెలుసు, నాకు రాజ్యకాంక్ష ఉంది, ఆ రాజ్యకాంక్ష తీరాలి అంటే నేను చేయాల్సింది నేను చెయ్యాలి, అది తీరేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటా, అది ధర్మం కావచ్చు అధర్మం కావచ్చు, ఏదైనా సరే నేను చేస్తా, నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఇది చెయ్యగా 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 ఈ వ్యామోహం తీరే ప్రయత్నం నేను చెయ్యగా ఆ వ్యామోహం వల్ల వచ్చే లాభ నష్టాలు అనేది నాకు అనుభవం అవుతాయి, నాకు అనుభవం అయితే తప్ప నేను ఆగలేను, కాబట్టి నన్ను అడ్డుకోవద్దు చెప్తారు.
మళ్ళీ కురుక్షేత్ర సంగ్రామం జరిగే ముందు కూడా మళ్ళీ చెప్తారు. సరే ఎన్నాళ్ళు నీకు నచ్చినట్టుగా రాజ్యకాంక్ష, రాజుగా ఉన్నావు, యువరాజుగా ఉన్నావు, నీకు నచ్చినట్టుగా వ్యవహారం చేశావు, నువ్వన్నీ నీ కోరికంతా నెరవేరింది కదా! నీ తృష్ణ తీరింది కదా! ఇకనైనా ఆపేయొచ్చు కదా! అంటే లేదు. అది పూర్తవ్వాలి. అది పూర్తయితే గాని నాకు క్లారిటీ రాదు. అది పూర్తయ్యి నేను ఈ జన్మలో నేను నేర్చుకోవాల్సిన ఈ లెసన్, ఈ వ్యామోహం నన్ను ఎంతవరకు తీసుకెళ్తది. వ్యామోహం తీర్చుకోవడానికి ఆహ్, మోహం వలన వ్యామోహంలోకెళ్ళి దాన్ని క్లియర్ చేసి దాన్ని తీర్చుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలా, అన్ని ప్రయత్నాలు నేను చేయాలా. మొత్తం చేసేయాల. అది పూర్తిగా నా ఆత్మలో ఇంకిపోవాలి. ఆ లెర్నింగ్ వ్యామోహం వలన ఇలా జరిగిద్ది అనే అనుభవం నాకొచ్చియాల. కాబట్టి ఇప్పుడు కూడా నేను వదలను. చావో, రాజ్యమో ఏదో ఒకటి తేలని. నాకు అది పూర్తయిపోవాల. కాబట్టి నన్ను నచ్చచెప్పుకో అని వినడు దుర్యోధనుడు. ఎందుకు? దుర్యోధనుడు వినలేదు. కృష్ణుడు ఎందుకు ఊరుకున్నారు? ఏం కృష్ణుడు ఒక్కటేస్తే దుర్యోధనుడు ఖతమైపోడా? ఇంత యుద్ధం అవసరమా? ఎందుకు ఊరుకున్నారండి కృష్ణ పరమాత్మ? వాడి ప్రణాళిక అది అనేది ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి. దానికి అడ్డుపడలేదు. ఎవడి డిజైన్‌కి తగ్గట్టుగా వాడు నేర్చుకుంటాడు. ఎవడి లెర్నింగ్ వాడు తెచ్చుకుంటాడు. సో, ఎవడి డిజైన్‌కి అడ్డుపడే హక్కు, అధికారం ఎవరికీ లేదు అనే అవగాహన అయ్యి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను. నా యందే ప్రవర్తించుచుండును. వాడి ఆత్మ ప్రణాళిక అది అని క్లారిటీ తెచ్చుకొని మౌనంగా ఆగిపోతారు. ఇంత అవేర్‌నెస్ వస్తది. దేని వలనంట? యోగత్వం వలన. యోగం అంటే ఏంటి? యజ్ఞార్థ కర్మలు నిష్కామంగా ఆచరించడం. నెక్స్ట్ 32 చూడండి. ఓ అర్జున, సర్వ ప్రాణులను తనవలే సమానముగా చూచువాడును, సుఖమును గాని దుఃఖమును గాని సమముగా చూచువాడును, ఇతరుల సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించువాడును ఆయన యోగి పరమశ్రేష్ఠుడు. సరే, ఇప్పుడు వాడి డిజైన్ అది కాబట్టి వాడు అలా చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. కానీ ఆ అర్థమైన విషయం పట్ల స్టాండర్డ్‌గా నిలబడగలమా? ఈరోజు ఈ క్షణం ఆపేస్తాం వారించడం. మరుక్షణం మళ్ళీ మొదలుపెడతాం. మొదలుపెడతామా? మొదలుపెట్టమా? కదా! దానికి చెప్తున్నాడు. సర్వ ప్రాణులను తనవలే తనతో సమానముగా చూచువాడును. సుఖమును గాని, దుఃఖమును గాని సమముగా చూచువాడును. సుఖాన్ని, దుఃఖాన్ని సమముగా చూచువాడును. ఆయన యోగి పరమశ్రేష్ఠుడు. అంటే సుఖమొచ్చింది, దుఃఖమొచ్చింది, వీడి వల్లొచ్చింది, వాడి వల్లొచ్చింది, వాడు నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతున్నాడు అన్నప్పుడు మనం వాళ్ళ స్థానంలోన మనల్ని మనం ఉంచుకోగలగాలి. ఎలా అంటే పరకాయ ప్రవేశం. వంశీ సార్ అంటారు చూసారా? పరకాయ ప్రవేశం. అంటే ఈ శరీరంలోంచి ఆత్మ బయటికెళ్ళిపోయి ఇంకో శవంలోకి వెళ్ళిపోవడం కాదు. వాడి స్థానంలో కీప్ యువర్ సెల్ఫ్, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దేర్ షూస్ అనేసి ఇంగ్లీష్‌లో ఒక ప్రావర్బ్ ఉంటది. అంటే వాళ్ళ స్థితిలో మనల్ని మనం ఉంచుకుంటే వాడు ఎందుకలా ప్రవర్తించాడో మనకు అర్థమవుతది. ఎప్పుడైతే కారణం అర్థమైందో ఇంకేముందండి? మనకు దుఃఖం వస్తుందా? ఇప్పుడు ఎదుటివాడు నిల్చొని మనల్ని 10 మాటలు తిడుతూ ఉన్నారు. దానికి మనం 20 మాటలు సమాధానం ఇవ్వగలిగే సమర్థత మన దగ్గర ఉంది. కానీ ఎప్పుడైతే వాడెందుకు తిడుతున్నాడు? వాడి వెనక కారణం ఏంటి? వాడి పరిస్థితి ఏంటి? వాడి ఎమోషన్ ఏంటి? అనేది వాడి స్థితిలో మనల్ని మనం ఉంచుకొని ఆలోచిస్తాము. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాము. అప్పుడు దుఃఖం అనేది మాయమైపోతుంది. మటుమాయమైపోతుంది. ఆ క్షణమే మాయమైపోతుంది. ఇంక దుఃఖం కలగదు. సర్వప్రాణులను తనవలే సమానముగా చూచువాడును. సుఖమును గాని, దుఃఖమును గాని సమముగా చూచువాడును. సుఖాన్ని, దుఃఖాన్ని సమంగా ఎలా చూస్తామండి? పరకాయ ప్రవేశం వల్ల కుదిరిద్ది. ఆయన యోగి పరమశ్రేష్ఠుడు. అటువంటి వాడు యోగత్వంలో పరమశ్రేష్ఠుడు. ఇంకా మనం ప్రయాణం మొదలుపెట్టాం. మొదలుపెట్టాక రకరకాల స్టేజెస్ ఉంటాయి. యోగి అంటే యోగత్వంలో కూడా రకరకాల స్టేజెస్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6. అంటే ఈ యోగత్వంలోకి అడుగుపెట్టి ప్రయత్నించాలనుకోవడం కనీసం ఆలోచన చేసిన వాడు
ఆలోచనని ఆచరణలో పెట్టాలని ట్రై చేసిన వాడు ఇలాగ ఒక్కొక్కటి అంటే ఇలాగ ఆచరణ చేయగా ఏకీభావ స్థితిలోకి ఆత్మస్థితిలోకి ఇంప్లిమెంట్ చేస్తూ అవగాహన చేసుకుంటూ పరకాయ ప్రవేశం చేస్తూ ఇలాగా అంటే అంత లోతుగా అవగాహన అనేది అంత లోతుగా చేసిన వాడు యోగులలో శ్రేష్ఠుడు. యోగి పరమశ్రేష్ఠుడు. అంటే అవగాహన ఎంతవరకు ఉండాలంట? అవతల వాడు నేను అన్నంత లోతుగా అవగాహన చేసుకోవాలి. అటువంటి యోగి పరమశ్రేష్ఠుడు. యజ్ఞార్థ కర్మలు చేసేవాడు యోగే. యజ్ఞార్థ కర్మలు చేస్తూ చేస్తూ మళ్ళీ సమస్యలు రావేంటి? మనం జీవించి ఉన్నాం, సంసారంలో ఉన్నాం. మన పరిస్థితులు ఏం మారిపోవు. కర్మ తీవ్రత ఉంటది, ఉండదని కాదు. కర్మ తీవ్రత ఉన్నప్పుడు కూడానా ఎదుటివాడి పరిస్థితిని అవగాహన చేసుకున్నాం అనుకోండి, మనము దాని ప్రభావాన్ని వాడి మీద చూపించం. అలాగని మన మీద మనం చూపించుకోము. అది పరమశ్రేష్ఠుడు. యోగత్వంలో నెక్స్ట్ లెవెల్ అన్నమాట. 6, 7, 8, 9 లెవెల్ అనుకోండి. ఓకే, పరమశ్రేష్ఠుడు. ఇలాగా ఈ యోగత్వంలో కూడా ఈ స్థితికి వెళ్ళాలి. ఇది యోగత్వం అంటే. యోగము అంటే ఇది, యోగి అంటే ఇది, శ్రేష్ఠుడైన యోగి అంటే ఇది. ఇవయ్యా స్టేజెస్ రకరకాల స్టేజెస్. 23 నుంచి 32 వరకు యోగము అంటే ఏంటి, యోగత్వంలో స్టేజెస్ ఏంటి, ఆ నెక్స్ట్ ఏంటి, ఈ నెక్స్ట్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఏంటి, విశ్వాసాన్ని ఎందుకు కోల్పోకూడదు, ఆత్మ వరకు వెళ్ళి ఎందుకు చెక్ చేసుకోవాలి, నేర్చుకున్న జ్ఞానాన్ని ఆత్మస్థితిలో అంటే ఏకీభావ స్థితిని ఆత్మలో కూడా ఇంప్లిమెంట్ చేయడం వలన ఇక్కడ క్లారిటీ ఉంటుంది. ఎదుటివాడు ఏ ప్రణాళిక మీద వచ్చాడో వాడి ప్రణాళికను కూడా మనం స్వీకరించి సహకరిస్తాము, అడ్డుపడము. అదే విధంగా వాడి స్థితిలో మనకు బాధ పెట్టే వాడి ప్లేస్ లో మనల్ని మనం ఉంచుకొని, ఓకే వీడు నన్ను అనడానికి కారణం ఇదయ్యి ఉంటాది, ఇది కారణము అని అర్థం చేసుకుంటే ముందు ఆ క్షణం మనకు కలిగే బాధ నుంచి మనల్ని మనం విముక్తి చెందుకుంటాము. తర్వాత కర్మ తీవ్రత చెక్ చేసుకుంటాం. ఓకే, ఆ క్షణం కూడా ఎరుక అవసరమే కదండి. ప్రతి క్షణం ఎరుక అవసరం కదా. అందుకని ఏదో చేరిపోయాము అనుకోవద్దు. సాధన కొనసాగిస్తూ ఉండాలి. ఇంత లోతైన అవగాహన ఉండాలి. యోగ శ్రేష్ఠుడు అవ్వాలంటే, యోగిలో శ్రేష్టత్వాన్ని ప్రాప్తింపజేసుకోవాలంటే అని ఆత్మ సంయమ యోగం ఈ జ్ఞానాన్ని అందించారు కృష్ణ పరమాత్మ. ఇవన్నీ వింటున్నారు ఎవరు? అర్జునుడు. వింటూ మన అర్జునుడికి ప్రశ్న వచ్చింది. 33 అర్జున ఉవాచ. ఇవన్నీ విన్నాక అర్జునుడికి ఒక భయం వచ్చింది. ఏంటా భయము? అమ్మో మనస్సు నా మాట వింటదా అనే భయం వచ్చింది. చూడండి, అర్జున ఉవాచ 33వ శ్లోకం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిర స్థితిని మనశ్చాంచల్య కారణముగా తెలుసుకొనలేకున్నాను. సమభావం గురించి నీవు చెప్పిన ఈ యోగం యొక్క స్థిర స్థితిని అంటే ఈ యోగాన్ని స్థిరంగా ఆచరించాలంటే అంటే దారి తప్పిపోకుండా నేను మళ్ళీ సర్లే చేసాంలే ఆపేద్దాంలే అని ఇలాగా బ్రేక్ కొట్టకుండా స్థిరంగా నేను యోగాన్ని ప్రాక్టీస్ చెయ్యాలి, ఖచ్చితంగా చేయాలని స్థిరంగా నిలబడాలంటే, ఆ సాధన మీద నిలబడాలన్నా కనీసం ఆ నిర్ణయం మీద నేను తీసుకున్న నిర్ణయాన్ని నేను కట్టుబడాలన్నా కూడా నా మనసు చంచలమైనది కదా. అది అటు ఇటు నన్ను పరిగెట్టిస్తా ఉంటది కదా. దాని కారణంగా నేను తెలుసుకోలేకపోతున్నాను. మనసు నన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఈ మనసుని నేను ఎలాగ దాటాలి? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమథనశీలమైనది, బాగుగా మదించు స్వభావం కలది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటను వలె మిక్కిలి దుష్కరమని భావింతును. గాలిని బంధించడం ఎంత కష్టమో మనసుని నిగ్రహించడం కూడా అంతే కష్టం కృష్ణ. అది చంచలమైనది, ప్రమథనశీలమైనది. అంటే కొత్త కొత్త ఆలోచనలు చేస్తే బాగా మదిస్తుంది.
ఇంకా అలా కాదు, ఇలాగా, ఇలా కాదు, అలాగా, అటు ఇటు ఇటు అటు రకరకాలుగా తిప్పి 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 ఆడుకుంటది. కోర్టులో బంతి ఆడుకున్నట్టు ఆడుకుంటది నన్ను. దృఢమైనది. మళ్ళేంటి విసిగిపోద్దా? భలే స్ట్రాంగ్ దృఢంగా ఉంటది. మిక్కిలి బలీయమైనది. వంచుదామంటే వంగదు. కనుక దానిని గ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతును. నాకనిపిస్తుంది. మనసుని నిగ్రహించడం చాలా కష్టం. గాలిని బంధించడం ఎంత కష్టమో, మనసుని బంధించడం కూడా, మనసుని ఒక మార్గంలో నిలబెట్టడం, ఒక విధానానికి కనెక్ట్ చేసి ఇదే విధానంలో ఉండు అని చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు దీన్నెలా డీల్ చేయాలి నాయనా? కృష్ణ, మనసుని ఎలా డీల్ చేయాలి? దీన్నెలా నా దారిలోకి తెచ్చుకోవాలి? అని అర్జునుడు ప్రశ్నిస్తున్నారు. మనస్సుని స్థిరం చేయగలిగితే అన్నీ సాధ్యమవుతాయి గదా! మరి ఇది ఎలా కుదురుతుంది? అది చంచలమైనది కదా! దాని స్వభావం కదా! చంచలత్వం మనసు యొక్క స్వభావం. అలాగని మనసుని తీసి పారేస్తామంటే ఆస్వాదనే ఉండదు. అనుభవమే ఉండదు. అనుభవం లేకపోతే జ్ఞానం ఉండదు. సో, మనసుని తీసి పారేయడం కుదరదు. ఆ ఉన్న మనసుని ఎలా డీల్ చేయాలి? హౌ టు డీల్ చెప్తున్నారు. శ్రీ భగవాను వాచ 35. ఓకే. శ్రీ భగవానుడు పలికింది. హే మహాబాహో, నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే. అయ్యా, ఇందులో డౌటే లేదు. మనస్సు చంచలమైనది. దాని క్యారెక్టరే అది. చంచలంగా ఉంటది. తోకలేని కూదలా గిరుతూనే ఉంటది. కళ్ళెం లేని గుర్రంలాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరిగెడుతూనే ఉంటది. ఓకే. నిస్సందేహంగా నేను ఒప్పుకుంటా. కృష్ణ పరమాత్మ చూడండి. అలాగంటావా? ఇంత చెప్తుంటే టుట్ అనట్లే. అవును కృష్ణ, అవును అర్జున, నిజమే, నేను ఒప్పుకుంటా. నిస్సందేహంగా అసలు ఈ విషయంలో డౌటే లేదబ్బా. మనసు చంచలమైనదే. దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము. మనస్సుని వశపరుచుకోవడం చాలా కష్టం. ఇది కూడా ఒప్పుకుంటా. వశపరుచుకోవడం కష్టం. కానీ కౌంతేయ, కష్టమే. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. కష్టమే కానీ అసాధ్యం కాదు. కష్టమే గాని అసాధ్యం కాదు. ఎలాగ సాధ్యమంట? అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. అంటే అభ్యాసం, ప్రాక్టీస్. అభ్యాసం చేస్తూ ఉండాలా. అభ్యాసం చేస్తూ ఉండాలా. వైరాగ్యంలో కూడా ఉండాలా. అదేంటండి వైరాగ్యం ఏంటండి అంటే, సాధన చేస్తూ ఉండాలా, ఫలితాన్ని విడిచిపెట్టాలా. నేనింత సాధన చేశాను, నేనింత పొందలేకపోయాను, సమస్యే లేదు. సాధన చేయడం యందే. సాధన చేస్తూ ఉండాలి. వైరాగ్యంతో ఉండాలి. అభ్యాస వైరాగ్యము ద్వారా అంటే ఫలం మీద దృష్టి తీసి సాధన చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్, అభ్యాసం అభ్యాసం అభ్యాసం. యోగా ప్రాక్టీస్ ఇప్పుడు చూడండి, ఒళ్ళు ఇలా వంగాలి చెయ్యాలి అంటే రోజు చెయ్యాలా. ఏది చేయాలని, ఇప్పుడు వంట నేర్చుకోవాలి, వంటలో ప్రావీణ్యత రావాలంటే రోజు పూట పూట వంట చెయ్యాలి. చేస్తూ ఉంటేనే గ్యాస్ వెలిగించడము, హైలో అయితే ఎలాగా, లోలో అయితే ఎలాగా, మంట తగ్గిస్తే ఎలాగ ఏగుతది, హైలో ఉంటే ఎలాగ ఏగుతది, ఎలాగ మాడిపోద్ది, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? చెయ్యగా 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 తెలుస్తాయి. పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చిన కొత్తల్లోన అన్ని సమస్యలే. గంటలు 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 పడతది వంట చేయడానికి. కానీ ఇప్పుడు చిటికలో చేసేస్తాం. అరగంటలో 10 మందికి వండేయగలం. అన్ని సులువులు నేర్చుకున్నాం. ఎలాగయ్యిందండి? అభ్యాస వైరాగ్యము. పని చేస్తూ నేర్చుకోవడం మీద తపనున్నప్పుడు ఫలితం మీద దృష్టి ఎల్లదబ్బా. అందుకే ఫలితం మీద దృష్టి పెట్టకు. నువ్వు నేర్చుకుంటూ ఉండు. నువ్వు చేస్తూ ఉండు. అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. మనసుని వశపరుచుకోనటం అభ్యాస వైరాగ్యాల ద్వారా మాత్రమే సాధ్యము. అంటే ఇలా వింటూ కూర్చుంటే అయిపోదయ్యా. ప్రాక్టీస్ చెయ్యాలా. ఏ ప్రాక్టీస్ లేకుండా అయిపోవాలంటే అయిపోదు. ప్రాక్టీస్ చెయ్యాల. వింటే మనసు వశంలోకి అయిపోదు. విన్నంత మాత్రాన మనసు వశమైపోదు. అభ్యాసం చేసి వైరాగ్యంతో ఉంటే వశపరుచుకోవడం సాధ్యమే. మార్గముంది. అభ్యాస వైరాగ్యం అనే మార్గం. 36 చూడండి. ఇంకొక సలహా. రెండోది, మనసుని వశపరచుకొనని పురుషునకు ఓకే, యోగ సిద్ధి కలుగుట కష్టము. కానీ మనస్సు వశమనందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజంగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే. ఇది నా అభిప్రాయము.
సలహా ఇచ్చారా, నువ్వు ఇది ఫాలో అయి తీరాల్సిందే అనట్లా. ఇది నా అభిప్రాయం అయ్యా అర్జున, నా అభిప్రాయం, ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సాధన ద్వారా అంటే ఇక్కడ పరమాత్మ ఆ సందేశాన్ని ఇస్తున్నారు. కృష్ణుడి ద్వారా, కృష్ణ పరమాత్మ ద్వారా, ఈయన ద్వారా పరమాత్మ నుంచి సందేశం వస్తుంది. ఏమంటి? ప్రయత్నశీలుడైన పురుషుడనుకు సాధన ద్వారా అంటే నీలో ఉన్న దివ్యత్వము, కొన్ని జన్మలుగా సాధన చేసి తెచ్చుకున్న ఆ దివ్యత్వపు లక్షణాలు ఇవన్నీ కూడా నీకు సహకరిస్తాయి సాధనలో ఉన్నప్పుడు. చూడండి, మనసును వశపరిచి కొనని పురుషునకు యోగ సిద్ధి కలుగుట కష్టం. మనసును వశపరచుకోకపోతే యోగ సిద్ధి కలుగుదు. ఎందుకంటే అది ఎటు పరిగెట్టిస్తే అటు పరిగెడుతుంటాం. యోగం అనేది అనుసంధానం, ఆత్మతో పరమాత్మతో అన్నిటితో కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ కట్ అయిపోతే, కనెక్టివిటీ ఎప్పుడు కట్ అయిపోతుంది? రకరకాల ఆలోచనలో మనం నిమగ్నం అయిపోతాయి. అందుకని జీరో స్టేజ్ లో ఉన్నప్పుడు కనెక్టివిటీ ఉంటుంది. సో జీరో స్టేజ్ లో లేకపోతే యోగ సిద్ధి కుదరదు, ఫస్ట్ పాయింట్. కానీ మనసును వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా, పురుషుడు అంటే ఇక్కడ ఆత్మ, జీవాత్మ, ఈ జీవాత్మ కొన్ని జన్మలుగా ప్రయత్నిస్తుంది, సాధన చేస్తుంది. కేవలం ఈ జన్మ సాధనే అనుకోకుండా, ఈ రోజు ఎక్కడి వరకు వచ్చామంటే ఎన్ని జన్మల డక్కా ముక్కీలు తిని, ఎంత విశ్వాసంతో, ఎంత ప్రయత్నం చేస్తే ఈ రోజు ఎక్కడికి వచ్చాము. అంత ప్రయత్నం చేస్తూ చేస్తూ జీవాత్మ ఆత్మలో ఆ ప్రయత్నం ద్వారా, ఆ ప్రయత్నం ఎలా జరిగింది? సాధన ద్వారా. శీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజంగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే. ఎప్పుడైతే ఈ సాధనలో ఉంటామో యోగ సిద్ధి అనేది సహజంగా వచ్చింది. మనలో ఉన్న దివ్యత్వాన్ని మనమే కాపాడుకోవాలి. దివ్యత్వం ఉంది మనలోన, ఆ దివ్యత్వాన్ని గుర్తించి దాన్ని పెంచుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి, కానీ దాన్ని నాశనం చేసుకోకూడదు. ఇది ప్రయత్నపూర్వకంగా జరుగుతుంది, సాధ్యమే అని ఇక్కడ, ఇది నా అభిప్రాయమేనయ్యాఓయ్, నా అభిప్రాయం అని చెప్తున్నాడంటే ఇదే కరెక్ట్ అని రూఢి చేయట్లా, రాజముద్ర వేయట్లా. ఇది నా ఒపీనియన్, నువ్వు కావాలంటే వాడుకో, లేదంటే మాని, నీ ఇష్టం. ఓకే, అలాగా అంత స్వచ్ఛంగా, అంత సింపుల్ గా మనసుని నిగ్రహించడానికి అభ్యాస వైరాగ్యాలు, ప్రయత్నశీలత, ప్రయత్నం చేయకుండా ఏది రాదు, అభ్యసించకుండా ఏది రాదు. కేవలం వింటూ ఉంటే మాత్రం ఏమీ రాదు. ప్రాక్టీస్ చేస్తేనే సాధ్యమా అసాధ్యమా అర్థమవుతుంది. అర్థమవునప్పుడు ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, అది సంగతి. నెక్స్ట్, ఇది విన్నాక మళ్ళీ అర్జునుడి డౌట్ వచ్చింది, ఇంకో డౌట్ వచ్చింది. మనకు వచ్చే 190 డౌట్లు కూడా అర్జునుడు అడిగేస్తున్నారండి, ఏం గ్యాప్ ఇవ్వట్లే. చూడండి 37. అర్జునుడు పలికెను, అర్జున ఉవాచ, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి యోగ సిద్ధిని అంటే భగవత్ సాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును? ఇప్పుడు మీరు చెప్పారని మేము సాధన చేస్తాం, యోగత్వం అంటే ఇప్పుడు కనీసం నేను యోగిని అవ్వాలి అనే తలంపు, అనే సంకల్పం చేసుకున్నాం. దానికోసము కర్మయోగ సాధనని ప్రారంభిద్దాం అనుకున్నాం. ఎలాగైనా మీనమేషాలు లెక్క పెడతాం కదా, రేపటి నుంచి, ఎల్లుండి నుంచి, అవతల నాడు నుంచి, సర్లే రేపుడు ఈ పనులు ఉన్నాయి కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా, ఏదో ఒక వాయిదాలు పడతాయి. ఏదో ఒక రోజున ముహూర్తాన మొదలు పెడతాం. ఏంటి, ఇది నా కర్తవ్యము, ఇది నా పని, ఇలాగా మనల్ని మనం చెప్పుకుంటూ ఇలాగా చేసుకుంటూ, కర్మలు చూసుకుంటూ ఇలాగ సాధన చేస్తాం. ఓకే, యోగమునందు శ్రద్ధాధరములతో, శ్రద్ధ ఆదరము అంటే ఇష్టంగా ఆహ్వానించి ఆదరంతో యోగ సాధన చేయొచ్చు. ఈ యోగత్వాన్ని సిద్ధింపజేసుకోవడానికి సాధన చేయొచ్చు. మనస్సు వశమునందుండని కారణంగా అంటే అవేర్నెస్ కోల్పోయి, ఏ క్షణమైనా సరే అవేర్నెస్ కోల్పోయి, ఎరుక కోల్పోయి, అవసాన దశలో మనస్సు చెల్లించి, అవసాన దశ అంటే ఆఖరి క్షణాల్లో మనసు చెలించి యోగ సిద్ధిని అంటే భగవత్ సాక్షాత్కారమును పొందకుండానే, అంటే ఆ ఆఖరి క్షణాల్లో దైవాన్ని తలుచుకోకుండా, దైవనామస్మరణలో లేదంటే ఆత్మతత్వంలో లేకుండా
పొందకయే మరణించగల సాధకుని గతి ఏమి అంటే అటాచ్మెంట్ లో ఉంటూ బాడీని వెకేట్ చేసిన వాడి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. మనము వినుంటాం. ఆఖరి క్షణంలో నారాయణ నారాయణ శివ శివ అని అంటే ఆ కైలాసం నుంచో లేదంటే విష్ణులోకం నుంచో ఆ దూతలు వచ్చి పట్టుకెళ్తారు, నరకంలోకి వెళ్ళవు, ఆఖరి క్షణంలో నారాయణ అనాలి నారాయణ అనాలి అని చెప్తుంటారు పెద్దలు. ఓహో, ఆఖరి క్షణంలో అంటే అది సరిపోద్దా, ఇప్పుడు అనక్కర్లేదా అనుకుంటాం మనం కదా. ఆఖరి క్షణంలో వస్తుందండి. నా ఇల్లు, నా పొలము, నా భార్య, నా బిడ్డలు, నా సంసారం, నా బంగారం, నా వస్తువులు, నా ఆస్తి, నా పాస్తి అనే అటాచ్మెంట్ లో ఉన్నవాడికి అవసాన దశలో ఈ ఆలోచన వస్తుందా? సాధ్యమేనా? ఇంకొకటి, అవసాన దశ అంటే కేవలం ఆ గురక వచ్చిన ఆ ఆఖరి క్షణాలేనా? ప్రతి క్షణం అవసాన దశ కాదా? ఏ క్షణం ఉంటామో మరుక్షణంకి ఏం జరుగుతుందో, ఏం మరణిస్తామో ఎవరికైనా క్లారిటీ ఉందా? లెక్కాపత్రం ఎవరికైనా ఉందా? లేదుగా. రాత్రి పడుకున్నాం, తెల్లారు లెగిసాము, తెల్లారు లెగుస్తామో లెగమో మనకేమైనా గ్యారంటీ ఉందా? లేదుగా. అంటే ప్రతి క్షణం ఎరుక ఉండాలి కదా. ఎక్స్క్యూజ్ మీ. సో అవసాన దశ మనస్సు చెలించి యోగ సిద్ధిని పొందకే మరణించిన సాధకుడు గతి ఏంటి అంటే, సాధన మొదలుపెట్టాము, కొన్నాళ్ళు చేశాము, తర్వాత నేను ఆపేస్తేనో ఆఖరి ఏ క్షణంలో ఏదైతే నా ఆఖరి క్షణమో అది నిద్రపోయే ముందు కావచ్చు, లేదంటే ఈ క్షణం కావచ్చు, ఏ క్షణంలోనైనా సరే ఆపేస్తే మరి ఇంకా నా పరిస్థితి అంతేనా? వాడి గతి ఏంటి? అటువంటి వాడి పరిస్థితి ఏంటి? ఈ ప్రాక్టీస్‌ని మధ్యలోన ఆపేయడము, సగంలోన ఆపేయడము, చేద్దామనుకోని చెయ్యకపోవడము, ఏ విధంగా ఆరంభ సూరత్వంలాగా ఉన్నవాడి పరిస్థితి ఏంటి అని క్వెషన్ చేస్తున్నారు. ఓకే. దానికి ఇంకా చూడండి 38. హే మహాబాహో, అతడు అంటే యోగభ్రష్టుడు, భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారిన వాడై ఆశ్రయరహితుడై. ఒక్క నిమిషం. అర్జునుడు పలికెను. ఇదొక క్వశ్చన్ అయింది కదా. నెక్స్ట్ చూడండి 38. హే మహాబాహో, అతడు యోగభ్రష్టుడు అంటే యోగభ్రష్టుడు అని పేరెట్టారు. భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారిన వాడై, ఆశ్రయ రహితుడై, ఆలంబం లేనివాడై, ఆశ్రయరహితుడై అంటే ఆలంబం లేనివాడై, ఉభయ భ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘముల వలె అధోగతి పాలు కాడు కదా. అంటే యోగ భ్రష్టుడు యోగత్వం నుంచి దారి తప్పాడు కదా. భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారిన వాడే అంటే ఇంకా ఆడ మార్గం నుంచి ఆ లెవెల్ నుంచి పడిపోతాడు కిందకి. ఇంతవరకు కష్టపడి ఒక స్టేజ్కి వెళ్ళారు, మూడో మెట్టు మీదకో, రెండో మెట్టు మీదకో, ఐదో మెట్టు మీదకో చేరాడు, లేదంటే మొదటి మెట్టు మీద ఉన్నాడు, రెండో మెట్టు మీద ఒకడు ఉన్నాడు, మూడో మెట్టు మీద ఒకడు ఉన్నాడు, నాలుగో మెట్టు మీద ఒకడు ఉన్నాడు. ఓకే. ఈ స్టేజ్ లో ఉన్నవాళ్ళు అలాగే తలుచుకోకుండా ఆ ఎరుక లేకుండా అవసాన దశ ఎరుక లేకుండా ఉంటే వాడు ఆశ్రయరహితుడే అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరా, ఏ యూనివర్స్ పట్టించుకోదా, ఏ దారి అంటే ఏ ఆధారం లేకుండా అయిపోతాడా, ఉభయ భ్రష్టుడై రెండిటికి చెడ్డ రేవడిలాగా అయిపోతాడా, చిన్నాభిన్నమైన మేఘముల వలె. మేఘం చూడండి, మొత్తం మేఘం అంతా కూడా కూడి ఇంత పెద్ద మేఘంలాగా ఉందనుకోండి, మేఘం యొక్క పని ఏంటి? వర్షం కురవడం. అదే మేఘము గాలి బాగా వీచి చెల్లాచెదరు అయిపోయింది అనుకోండి, చిన్న 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 ముక్కల్లాగా అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ మేఘం వర్షం కురవలేదు. అంతా ఈ కలెక్టెడ్ గా ఒక దగ్గర ఉంటే దానికి శక్తి సరిపోతే వర్షం కురుస్తుంది. అలా చిన్నాభిన్నమైన మేఘం చిన్నాభిన్నం అయిపోతే మరి వర్షం కురదు. అలాగా దేనికి పనికి రాకుండా అయిపోతాడా? అదే గతి పాలు కాడు కదా. అలాగేమైనా అయిపోతాడా? అలాగ అవ్వడు కదా అని అడుగుతూ, ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట
నీకే చెల్లును. ఇక్కడ అర్జునుడు పరమాత్మ కోణంకి వచ్చారు. అర్జునుడిలోన సెవెంత్ బాడీ యాక్టివేట్ అయ్యి పరమాత్మవి, మీరు పరమాత్మ, మీరు జ్ఞానం అందిస్తున్నారు, మీరే నాకు సమాధానం చెప్పగలరు. ఏలననా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి సత్యము కాదు. మీరు తప్ప నాకు దీనికి ఆన్సర్ ఇంకెవ్వరు ఇవ్వలేరు. ఎందుకంటే అనుభవ జ్ఞానం ఉంది నీకు. మీరు పరమాత్మ. ఇక్కడ పరమాత్మ కోణం అంటే కృష్ణుల్లోను, అర్జునులోను ఆత్మకోణము, పరమాత్మ కోణం రెండు డైమెన్షన్స్ లో ఈ ఈ డిస్కషన్ అనేది జరుగుతుంది. అర్జునుడి యొక్క సెవెంత్ బాడీ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. మీరే చెప్పగలరు, మీ వల్లే కుదురుతుంది, ఎందుకంటే మీరు పరమాత్మ, నాకు అర్థమయ్యింది, నాకు ఆ క్లారిటీ వచ్చింది అని అర్జునుడు తెలియజేస్తున్నాడు. ఓకే, ఇక్కడ 40 శ్రీ భగవాను వాచ, శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి ఆ పురుషుడు ఈ లోకమును గాని పరలోకమును గాని అధోగతి పాలు కాడు. ఏలనన్న నాయనా, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. శ్రీ భగవానుడు పలికెను, ఓ పార్థ, అట్టి అంటే ఆ పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలు కాడు. ఏలననా నాయనా, ఆత్మోద్ధరణకు అనగా భగవత్ ప్రాప్తి కై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడను దుర్గతి పాలు కాడు. భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడు దుర్గతి పాలు కాడు. ఆ పురుషుడు ఈ లోకమును గాని పరలోకమున గాని అధోగతి పాలు కాడు. అంటే ఈ లోకమున పరలోకమున అంటే ఆత్మస్థితిలో కొంత అంటే ఆత్మస్థితి పతనమైపోతుంది, ఆత్మస్థితి పడిపోతుంది అంటారు కదా. ఎక్కడ వరకు వచ్చాడో అక్కడ ఆగుతాడు. అంటే అక్కడ డేటా ఆ ఆత్మలో ఉన్న ఆ జ్ఞానం అనేది డిలీట్ అయిపోదు, ఎరేజ్ అయిపోదు, అక్కడ అలా ఉంటదంతే. ఆ లెవెల్కి వచ్చినాడు, ఆ లెవెల్లో ఆగుతాడు. అక్కడికి వచ్చి సాధన ఆగింది కాబట్టి అక్కడికి ఆగిపోతాడు. అక్కడ ఆగాడు కదా అని చెప్పి అంతవరకు తెలుసుకున్న విషయం గాని నేర్చుకున్న జ్ఞానం గాని పోతదనుకుంటున్నావేమో. ఏం డిలీట్ అయిపోదు, ఏమీ ఎరేజ్ అయిపోదు. ఈ లోకమున గాని పరలోకమున గాని అంటే జీవుడుగా నేర్చుకున్న జీవాత్మగా నేర్చుకున్న జ్ఞానం గాని ఆత్మగా నేర్చుకున్న జ్ఞానం గాని ఎంతవరకు వచ్చిందో అక్కడ వరకు వచ్చి ఆగుతుంది, ఎరేజ్ అయిపోదు, అధోగతి పాలు కాదు. ఏలనన నాయన ఆత్మోద్ధరణమునకు, ఆత్మ యొక్క ఉద్ధరణమునకు అంటే తనను తాను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మానం అన్నారు కదా. తనని తాను ఉద్ధరించుకోవాలనే సంకల్పం వాళ్ళలో కలిగింది. ఆ సంకల్పానికి అనుగుణంగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించువాడెవ్వడును ఆడు అందరిలోన దివ్యత్వాన్ని, అందరిలోన దైవాన్ని దర్శించాలి, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని కర్తవ్య కర్మల్ని నిర్వర్తిస్తున్నాడు. తన చేస్తున్న పని కర్తవ్యంగా భావించి చేయడం మొదలుపెట్టాడు. ఆచరించి వాడెవడు దుర్గతి పాలు కాడు. కనుక వాడు దుర్గతి పాలు కాడు, ఎట్టి పరిస్థితిలో పతనం అవ్వడు. డోంట్ వర్రీ. యోగ భ్రష్టుడు పడిపోతాడు అనుకుంటున్నారు, ఎక్కడ పడిపోడు. జీవాత్మగా నేర్చుకుంది జీవాత్మలో ఉంటుంది, ఆత్మగా నేర్చుకుంది ఆత్మలో ఉంటుంది. డేటా ఎరేజ్ అవ్వదు. చూడండి, మనకి సాంఖ్యయోగంలో బీజనాశము లేనిది అంటారు. నిష్కామయ కర్మయోగము బీజనాశము లేనిది, అలాగని విపరీత ఫలితాలు ఇవ్వదు అన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి 41. యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పిక్కు సంవత్సరములు గడిపి పిద పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. యోగ భ్రష్టుడు అంటే ఇక్కడ యోగ భ్రష్టుడు అన్నారు అంటే ఏంటి? యోగత్వాన్ని కాసేపు బ్రేక్ కొట్టారు.
అందులోంచి పతనమైపోలా. ఓకే. పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొందును. ఇక్కడ స్వర్గము అంటే కేవలం ఒకే స్వర్గం ఉందనుకుంటాం. భూమిని వదిలేస్తే భూమి 8వ తలం. ఓకే. 9, 10, 11, 12, 13, 14 అంటే భూమి మీద ఎన్నున్నాయి? 6 లెవెల్స్ ఉన్నాయి. ఒకానొకప్పుడు ఉన్న లెక్క ప్రకారం. ఓకే. ఈ లెవెల్స్ అన్నీ కూడా స్వర్గాలే. రకరకాల స్వర్గాలు. ఓకే. ఇప్పుడు ఇంద్రుడు వగైరా వీళ్ళందరూ ఉన్నదే స్వర్గం అనుకుంటాం. గానీ దాని తర్వాతది ఒకటుంటది. దాని తర్వాతది ఒకటుంటది. ఇక్కడ సాధకుడి యొక్క అవగాహన, జ్ఞానాన్ని బట్టి, ఫ్రీక్వెన్సీని బట్టి ఏ లెవెల్‌కి పర్మిషన్ ఉంటదో ఆ లెవెల్‌కి వెళ్తాడు. సో, పుణ్యాత్ములు పొందే స్వర్గానికి వెళ్తాడు. ఎందుకంటే కనీసం వాళ్ళ ఆలోచనొచ్చింది, కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తున్నాడు, మొదలుపెట్టాడు కాబట్టి వాడు పుణ్యం చేసినట్టే. పుణ్యాత్ములు ఏ స్వర్గానికి వెళ్తాడో వీడు కూడా ఆ స్వర్గానికి వెళ్తాడు. కొంతకాలం అక్కడ ఉంటాడు. అంటే వీడు పుణ్యము ఎంత పుణ్యం చేశాడో, ఎంత మంచి చేశాడో, ఆ మంచిని అనుభవించేంత వరకు స్వర్గంలో ఉంటాడు. తర్వాత జన్మ తీసుకొని మళ్ళీ మర్త్యలోకం అంటే ఈ భూలోకంలోకి రావాల్సిందే. వచ్చేటప్పుడు ఎటువంటి జన్మ వస్తదంట? అంతకు ముందు జన్మ కంట కూడా కొంచెం బెటర్ జన్మొస్తది. ఏంటండి? పవిత్రులనే సంపన్నుల గృహంలో జన్మించును. పవిత్రులనైన సంపన్నుల గృహములో జన్మించును. అంటే సీనియర్లు తనకంట ఆత్మస్థితిలో సీనియర్‌గా ఉన్న వాళ్ళ దగ్గర జన్మ తీసుకుంటారు. ఎందుకంటే సాధనకి హెల్ప్ అవుతది. ఈ యోగత్వాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతది. అంటే యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. కాబట్టి సాధనకి, జ్ఞానానికి సదుపాయంగా ఉండే జన్మ పొందుతారు. నిష్కామ కర్మయోగము అంతటి అంటే ఈ యోగ సాధన అనేది అంతటి మహత్యాన్నిస్తుంది. అంటే కింది తలాలకి పడిపోడు. సాధన ఆపేశావు కదా! అందుకని డిమోషన్ ఇచ్చేస్తామనరు. చెయ్యకూడని పని చేస్తే భరించలేని విశ్వం కూడా సృష్టి భరించలేనంత ఘోరమైన తప్పులు చేస్తే అప్పుడు డిమోషన్ వస్తది తప్ప, సాధన ఆపేశాం కదా అని చెప్పేసి డిమోషన్ రావు. కింది తలాలకి పడిపోడు. యోగత్వాన్ని సాధన చేయు క్రమంలో ఆగిపోయినవాడు పడిపోయినవాడు కాడు. ఆగిపోయాడు. ఇక్కడ యోగభ్రష్టుడంటే ఆగాడు. యోగ సాధనలో ఆగాడు. అంతేగాని పడిపోయాడని కాదు. ఓకే. ఆ క్లారిటీ కృష్ణ పరమాత్మ ఇక్కడ ఇస్తున్నారు. 42 అథవా అంతేకాకుండా ఇంకా విరాగి అయిన పురుషుడు అంటే వైరాగ్యంలో ఉన్నవాడు, విడుదల తన అటాచ్మెంట్స్. ఇప్పుడు అటాచ్మెంట్‌లో ఉన్నవాడు ఏంటిది భోగాల్ని కోరుకుంటాడు. అందుకని స్వర్గంకి వెళ్తాడు. పుణ్యఫలం స్వర్గంలోకి వెళ్ళి అనుభవించి జన్మ తీసుకొని వస్తాడు. అథవా విరాగి అయిన పురుషుడు ఇంకో కేటగిరీ. ఆ పుణ్యలోకములను పొందకుండానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట ముక్కిలి దుర్లభము. అంటే చనిపోయిన తర్వాత పుణ్యఫలం స్వర్గంలో అనుభవించాలి అనే కోరికతో ఉండేవాడు ఉంటాడు. కొంతమంది ఏంటి సాధన చేస్తూ అక్కడ ఆగిపోయింది. ఏదో కారణంగా సాధన ఆగింది. ఈ జన్మ పూర్తయిన వెంటనే మళ్ళీ ఆ పుణ్యఫలాన్ని స్వర్గంకి వెళ్ళి అనుభవించాలంటే స్వర్గం లేదు, గిర్గం లేదు, నాకేం వద్దు, ఈ టైం వేస్ట్, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండాలి, వద్దొద్దు, నాకు వెంటనే జన్మ ఇవ్వండి. ఆగిపోయిన సాధనని మళ్ళీ నేను కొనసాగించాలి. జన్మ తీసుకుని నేను కొనసాగించాలి. నాకు స్వర్గ సుఖాలేమి వద్దు. ఆ ఫలితాన్ని కూడా ఇక్కడే యూజ్ చేసుకుంటా. జన్మ తీసుకొని యూజ్ చేసుకుంటా. నాకు వెంటనే జన్మ ఇచ్చేయండి అని చెప్పి వెంటనే జన్మ తీసుకొని వచ్చేస్తారు. ఈ మిగిలిపోయిన ఈ పెండింగ్ ఉన్న ఈ సాధనని కంప్లీట్ చేయడానికని. లోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. జ్ఞానులైన కుటుంబంలో జన్మ తీసుకుంటారు. అంటే పూర్తి సహాయ సహకారాలు. అంటే ఇప్పుడు ఈ స్వర్గ సుఖాలు వద్దనుకొని వచ్చారు అంటే సాధనలో ఒక లెవెల్‌కి రీచ్ అయినట్టే. ఓకే. ఆ నెక్స్ట్ లెవెల్ సీనియర్స్ అంటే తనకంట ఆత్మస్థితిలోన జ్ఞాని అయిన వాడు సీనియర్ వాళ్ళ ఇంట్లో జన్మ తీసుకుంటారు. అంటే సాధనకి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. చూడండి, లోకమునందు యోగుల కుటుంబంలో జన్మ తీసుకుంటారు. అంటే దేని మీద ఆశ లేకుండా చనిపోయేవాడు.
మనకి ఆశామోహాలన్నీ ఉన్నాయి కదా మేడం. అది బెటరే. కానీ మనం ఒకలాగా ఉంటామా? ఈ క్షణం ఇదంటే మరుక్షణం ఇంకోటి అంటాం. ఓకే. సో, అలాగా అంటే అంత అవేర్‌నెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటనే వస్తాం. ఇది ఇంకోటి చెప్పారు. ఇది ఇది ఈ లోకంలో ఇది జరుగుతుంటది. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించటం మిక్కిలి దుర్లభం. చాలా కష్టం. మరణించిన తర్వాత ఎరుక ఉండడం, మరణించే సమయంలో ఎరుక ఉండడం, ఆ ఎరుకతో వెంటనే జన్మ ప్రణాళిక గురించి ఆలోచించడం అంటే పూర్తి అవగాహన ఇక్కడ అంటే ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంటది. నేను మళ్ళీ ఆత్మతలంలోకి వెళ్తాను. ఈ పూర్తి జ్ఞానం ఉన్నవాడు ఖచ్చితంగా అలా నిర్ణయం తీసుకుంటాడు. పూర్తిగా అటాచ్‌మెంట్‌లో లేనివాడు. ఓకేనా? అది చెప్తూ 43 చూడండి. ఇక్కడ దీనికి కంటిన్యూషన్ అనమాట. అచట అంటే ఈ ఈ యోగుల ఇంట్లో జన్మ తీసుకుంటాడు గదా! ఇతని గురించి. అచట అంటే యోగి కుటుంబమున పుట్టిన పిదప, యోగి కుటుంబంలో పుట్టిన తర్వాత పూర్వ దేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఈ సంస్కారాలన్నీ వెంటనే కనెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే మధ్యలో బ్రేక్ తీసుకోలా. అది నేర్చుకోవడం కూడానా చాలా తపనతో, చాలా శ్రద్ధతో, చాలా ఆదరముతో ఈ యోగ సాధన అనేది చేశారు. యజ్ఞార్థ కర్మలు ఆచరించడం అనేది చేశారు. అందుకని పూర్వ దేహమున సాధించిన బుద్ధి సంయోగము, ఆ బుద్ధి వికసించినట్టుగానే ఉంటూ సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను సమబుద్ధి రూపం యొక్క సంస్కారాలు అంటే పూర్వజన్మ వాసనల కారణంగా సులభముగానే యోగత్వాన్ని పొందుతాడు. మళ్ళీ వెంటనే ఆ దివ్యత్వానికి కనెక్ట్ అయిపోతారు. ఆ సాధనా మార్గానికి కనెక్ట్ అయిపోతారు. ప్రహ్లాదుడు చూడండి పుట్టిన దగ్గర నుంచి శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ, విష్ణువు, విష్ణువు, విష్ణువు అంటారు. ఎలాగొచ్చిందండి? పూర్వజన్మ సంస్కారములు. ఓ కురునందన ఆ బుద్ధి సంయోగ ప్రభావమున ఆ బుద్ధి సంయోగము గత జన్మల బుద్ధి ఈ యోగ సాధన ఈ రెండు సంయోగం వలన అతడు మరలా పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునిపటి కంటే అధికంగా సాధన చేయును. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆ సాధనని అద్భుతంగా ఇంకా ఇంకా మరి చెప్పక్కర్లా తోసుకుంటూ తన్నుకుంటూ చక్కగా సాధన చేసుకుంటారు. ఇంకా నాకు ఈ జన్మ నేను తెచ్చుకుందే సాధనకి ఏంటి యోగత్వాన్ని సిద్ధించుకోవడానికి నిష్కామ కర్మయోగం సేవా మార్గంలో ఉంటూ యజ్ఞార్థమై కర్తవ్య కర్మల్ని నిర్వర్తించడానికి నేను ఈ జన్మ తెచ్చుకున్నాను అనే క్లారిటీతో ఉంటూ ఆ పనిని కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేస్తారు. ఇది రెండో కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ చూడండి. శ్రీమంతుల ఇంట్లో జన్మ తీసుకుంటారు కదా వాళ్ళ గురించి 44 శ్లోకం. శ్రీమంతుల ఇంట్లో జన్మించిన యోగభ్రష్టుడు శ్రీమంతుల ఇంట్లో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడు అయినను పరాధీనుడు అంటే భోగాల కోసం పరిగెట్టిన పరాధీనం ఇంకా వేరే దాంట్లో వేరే ఇంట్రెస్ట్లు వేరే తపనలోకి వెళ్ళిన అంటే పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావముగా పూర్వం చేసిన సాధన ప్రభావముగా అంటే ప్రభావమున నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. పూర్వ సాధన యొక్క ప్రభావం ఆత్మ చూపిస్తా ఉంటది. ఆత్మ ఇంటిమేట్ చేస్తా ఉంటది. గత జన్మలో ఈ సాధన చేశావు, ఈ విధంగా ఉన్నావు, నీ మంచి ఇది, నీ చెడిది అని చెప్పి ఆత్మ ఇంటిమేట్ చేస్తా ఉంటది. మంచి చెడు రెండు చూపిస్తూ ఉంటది. ఎందుకంటే వీళ్ళలో తపన ఉంది. సాధన చెయ్యాలి, అది మధ్యలో ఆపేశాను అనే తపన ఉంది. కాకపోతే భోగాల మీద ఆసక్తి ఉంది. శ్రీమంతుల ఇంట్లో పుట్టారు కదా, సో భోగాల మీద ఆసక్తి ఉంది. అది ఉన్నా కూడా పరాధీయుడైనను పూర్వ సాధన ప్రభావము అంటే ఆత్మలో ఉన్న అజ్ఞానం, ఆత్మలో నిక్షిప్తమైంది కదా జ్ఞానం, ఆ జ్ఞానము దాని యొక్క ప్రభావంన నిస్సందేహంగా భగవంతుని వైపు ఆకర్షితుడవుతాడు. అట్లే సమబుద్ధి రూప జిజ్ఞాసువు కూడా వేదములలో తెల్పబడిన సకామ కర్మల ఫలములను అధిగమించును. అంటే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసువు సమబుద్ధి సమత్వ భావం, ఆ సమత్వ భావాన్ని నేర్చుకోవాలనే తపన జిజ్ఞాస కృష్ణ కారణంగా వేదములలో తెల్పబడిన వేదాల్లో ఏం చెప్పారండి? యజ్ఞార్థ కర్మలు చేయమని చెప్పారు, అంతే కదా. వేదాల్లో సేవాభావంతో పని చేయి అని చెప్పారు. వేదములలో తెల్పబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును.
అంటే యజ్ఞార్థ కర్మలు చేయడానికి గతంలో సకామ కర్మలు చేసిన ఆ ఫలితాన్ని కూడా చెక్ చేసుకుంటూ, అప్పుడు ఫలితం కోసం పనిచేశాను, ఇప్పుడు ఫలితాన్ని దాటి నిష్కామంగా పనిచేస్తాను అనే ఆ డేటాని చెక్ చేసుకుంటూ, గతాన్ని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఓకే. సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసువు కూడా వేదములలో తెలపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును. ఆ సకామ కర్మల యొక్క ఫలితాన్ని తెలుసుకుని, ఓకే, అప్పుడు ఫలితం కోసం ఆశించి పనిచేసా, కర్మల్ని నిర్వర్తించా, ఇప్పుడు నేను యజ్ఞార్థం చేస్తాను. ఎందుకంటే యజ్ఞార్థం చేస్తేనే నేను యోగత్వాన్ని సిద్ధింపజేసుకోగలను. నేను ఆత్మ పరిణామంలో, ఆత్మ యొక్క ప్రయాణంలో ముందుకి వెళ్ళగలను అని తెలుసుకుంటారు. గతంలో చేసిన పొరపాటుని తెలుసుకుంటారు. ఇప్పుడు ఆ పొరపాటుని సరిదిద్దుకుంటూ, అంటే గతంలో చేసిన 2 చూపిస్తారు. ఆత్మలో ఉన్న దుర్గుణాలు, సద్గుణాలు, సకామ కర్మలు, దుష్కర్మలు, సత్కర్మలు అన్ని చూపిస్తారు. వాటిని చూసుకుంటూ అది సరి చేసుకోవాలనే తపనతో ముందుకెళ్తా ఉంటాడు. సకామ కర్మల్ని నిష్కామంగా మార్చాలి, వేదాల్లో చెప్పినట్ట యజ్ఞార్థ కర్మలు చెయ్యాలి అని తృష్ణతో ముందుకెళ్తుంటాడు. ఎందుకంటే వాడిలో సమబుద్ధి రూపయోగం సాధించాలనే తృష్ణ ఉంది. ఆ తృష్ణ కారణంగా వాడు దాన్ని దాటుతాడు. కానీ ప్రయత్నపూర్వకంగా 45 ప్రయత్నపూర్వకంగా యోగ సాధన చేయు యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొందును. అనేక జన్మల సంస్కారములు, గత జన్మల యొక్క కర్మలని, ఆ సంస్కారాల్ని, ఆ గుణాల్ని, ఆ సద్గుణాల్ని, ఆ దుర్గుణాల్ని ఎంతవరకు సరి చేసుకున్నానని చెప్పి టెస్టింగ్ కోసం ఒక జన్మ తెచ్చుకుంటాడు. ఒక జన్మ మొత్తం టెస్టింగే. జడభరతుడి జన్మ చూడండి. భరతుడు, తర్వాత జింక జన్మ, ఆ తర్వాత జడభరతుడు. ఆ జన్మంతా టెస్టింగే. అందరూ ఇబ్బంది పెడతారు ఆయన్ని. వదిళ్ళు పాచిపోయి అన్నం పెడతారు, అన్నయ్యలేమో కొడుతుంటారు, తిడుతుంటారు, కొంతమంది బలివ్వాలని చూస్తారు, పిచ్చోడంటారు, ఇదంటారు, అదంటారు. అన్నింటినీ సహిస్తారు, అర్థం చేసుకుంటారు. అంటే అరిషడ్ వర్గాల్ని ఎంతవరకు జయించాననే పరీక్ష కోసం జన్మ తెచ్చుకుంటాడు. ఆ ఒక జన్మలోనే ఈ పరీక్షలన్నీ తెచ్చుకొని, ఆ పరీక్షల ద్వారా తన ఎదుగుదల ఎంతవరకు వచ్చిందని తన క్లారిటీ తెచ్చుకుంటాడు. చూడండి, ప్రయత్నపూర్వకంగా అంటే పని కట్టుకొని యోగ సాధన చేయు యోగి అంటే ఈ యోగత్వాన్ని నేను సాధన చేస్తున్నాను, ఈ నిష్కామ కర్మ యోగాన్ని, యజ్ఞార్థమై నిష్కామ కర్మ యోగాన్ని సాధన చేస్తున్నాను, ఈ సాధనలో నేను ఎంతవరకు వచ్చాను, అనేక జన్మల సంస్కారముల ప్రభావము, అనేక జన్మల్లో నేను నేర్చుకున్న ఈ సంస్కారముల యొక్క ప్రభావము నా మీద ఇంకా ఎంతవరకు ఉంది, ఈ జన్మయందే సిద్ధిని పొంది ఎంతవరకు ఉంది అని చెప్పి టెస్టింగ్ కోసం ఒక జన్మ తెచ్చుకొని ఆ సిద్ధిని ప్రాప్తింపజేసుకున్నానా లేదా, సిద్ధింపజేసుకున్నానా లేదా అని టెస్ట్ చేసుకొని సంపూర్ణంగా పాపరహితుడై పూర్తిగా బ్యాలెన్స్లన్నీ క్లియర్ చేసుకుంటూ, పూర్తిగా బ్యాలెన్స్లన్నీ ఏ అకౌంట్లో ఆ అకౌంట్, ఈ అకౌంట్, ఏంటిది సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, యాగామి కర్మలు అన్ని అకౌంట్లని క్లియర్ చేసుకుంటూ పాపరహితుడై తత్క్షణమే పరమపదమును పొందును. ఆ క్షణమే పరమపదాన్ని పొందుతారు అని చెప్తూ 46లోన యోగి యొక్క లక్షణాలు చూడండి. 46 యోగి తాపసుల కంటేనూ శ్రేష్ఠుడు. యోగి తాపసుల కంటే శ్రేష్ఠుడు. తపస్సు చేసే వాళ్ళకంట, ముక్కు మూసుకొని తపస్సు చేసి అంటే ధ్యానం తప్ప మరి ఇంకేం లేదు, లేదంటే సాధన తప్ప మరి ఇంకేం లేదు, లేదంటే భజన తప్ప ఇంకేం లేదు, జపం తప్ప ఇంకేం లేదు, ఇలాగా తపస్సు తపించిపోయేవాడు యోగి తాపసుల కంటేనూ శ్రేష్ఠుడు. శాస్త్ర జ్ఞానుల కంటేనూ శ్రేష్ఠుడు. శాస్త్ర విజ్ఞానం కేవలం వేదాలు, ఈ శాస్త్రాలు, ఆ వాటిలో ఉన్న సారము, ఆ సంస్కృతము, అందులో అందింపబడిన ఆ జ్ఞానము, దాన్ని చదువుతూ అవపోసన పట్టేవాడు శాస్త్రజ్ఞానుడు. శాస్త్రజ్ఞానుల కంటేనూ శ్రేష్ఠుడు. సకామ కర్మలను ఆచరించువాడి కంటేనూ శ్రేష్ఠుడని భావింపబడును. సకామ కర్మలు అంటే ఫలితం కోసం పనిచేయడం, పనిచేసేవాడి కంటా కూడా శ్రేష్ఠుడు. అంటే ఇక్కడ ఏంటి, తపస్సు కంట, శాస్త్ర విజ్ఞానం కంట, సకామ కర్మ కంట యోగత్వము ఉత్తమమైనది. యోగి తాపసుల కంటే శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించేవాడి కంటే శ్రేష్ఠుడు. అంటే ఇప్పుడు సకామ కర్మలే చేస్తాం మాక్సిమం. అంటే ఏంటి, దుష్కర్మలు దాటితే సకామ కర్మ. బాధ పెట్టేది సకామ కర్మ కాదు, దుష్కర్మ.
మంచి పనే, పుణ్యకర్మే, బాధ పెట్టట్లే, మంచి పనే, కానీ ఫలితాన్ని ఆశించి చేసేది సకామ కర్మ. దానికంటే కూడా యోగి శ్రేష్ఠుడు. అందుకని ఇక్కడ ఇచ్చారండి స్టేట్మెంట్, యోగి భవ అర్జున. అందుకని యోగివి కా నాయన అర్జున, అందుకని యోగివి కా, అందుకని ఆత్మ సంయోగం, యోగాన్ని ఆచరించు, సాధన చెయ్యు, సిద్ధింపజేసుకో. ఇది ఒక రోజులో 2 రోజుల్లో జరిగేది కాదు. సాధన చేస్తూ 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 ఉంటే ప్రాప్తించేది. అయితే యోగత్వంలోకి రావాలనే తపన ఏంటి? యజ్ఞార్థ కర్మలు చెయ్యాలి. యోగము అంటే యజ్ఞార్థ కర్మలు. మనకి ఇక్కడ చెప్పారు చూడండి 23 శ్లోకంలోన కరెక్ట్ క్లారిటీ ఇచ్చారు యోగం అంటే ఏంటి అనేది. దుఃఖ రూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలియవలను. దుఃఖ రూప సంసార బంధం నుంచి ఎలా విముక్తి వస్తుంది? కర్తవ్య కర్మల్ని యజ్ఞార్థం నిష్కామంగా నిర్వర్తించడం, అది యోగము. ఓకే, సో అందుకని తస్మాద్ యోగి భవ అర్జున ఈ శ్లోకంలో. కావున ఓ అర్జున నీవు యోగివి కమ్ము అని చెప్పి 47తో ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తాం. అంటే ఈ జ్ఞానం, యోగాన్ని ఎలా సాధించాలి, మనసుని ఎలా నిగ్రహించుకోవాలి, మనసు చంచలమైనది కదా, మరి యోగ భ్రష్టుడైపోతే నా పరిస్థితి ఏంటి, నేను మళ్ళీ పడిపోతానా, మరి ఇక్కడ సాధన చేసి అంతా ఒక జన్మలో సాధించడం కష్టమే కదా, సాధ్యపడేనా, కుదిరేనా అనే డౌట్ అర్జునుడికి వచ్చింది. మరి ఇక్కడ ఆపేసానే అనుకో, మరి నా పరిస్థితి ఏంటి అంటే ఏం పతనం అయిపోవు, ఎక్కడి వరకు సాధించా అక్కడి వరకు ఉంటుంది, అది డిలీట్ అయిపోదు, ఎరేజ్ అయిపోదు, స్టాండ్ బైలో ఉంటుంది, మళ్ళీ రెజ్యూమ్ ప్లే అవుతుంది, అక్కడి నుంచి మొదలవుద్ది. ఓకే, అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టడానికి యూనివర్స్ తగిన సదుపాయాలు కలిగిస్తుంది. శ్రీమంతుల ఇంట్లోనైనా యోగుల ఇంట్లోనైనా, అది కూడా మన సంకల్పమే. ఏంటి, మనం అటాచ్మెంట్లో ఉన్నాం అనుకో స్వర్గంలోకి వెళ్ళి శ్రీమంతుల ఇంట్లో పుడతాం. లేదు, ఈ జన్మలోనే అటాచ్మెంట్ కూడా అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ లో కూడా వచ్చామే అనుకోండి, అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. అథవా ఈలగా నాకు స్వర్గ సుఖాలు ఏం కాదు, నెక్స్ట్ మళ్ళీ వెంటనే నేను జన్మ తీసుకొని నా సాధన కంటిన్యూ చేయాలనుకున్నాం అనుకోండి, యోగుల ఇంట్లోన జ్ఞానుల ఇంట్లో జన్మ తీసుకొని సాధన చేస్తాం. సాధన చేస్తూ ఇలాగ ఈ స్టేజ్కి వస్తాం. అందుకని యోగుడు తాపసి కంటా శ్రేష్ఠుడు, జ్ఞాని కంటా శ్రేష్ఠుడు, సకామ కర్మ ఆచరించి వాడి కంటా శ్రేష్ఠుడు. తస్మాద్ యోగి భవ అర్జున, కావున నువ్వు యోగివిక నాయనా అని చెప్పి, యోగులందరిలోనూ శ్రద్ధాళువై, అంటే యోగత్వాన్ని ప్రాక్టీస్ చేయాలనే నిర్ణయం తీసుకో, యోగ మార్గంలోకి రావాలనే నిర్ణయం తీసుకో. ఓకే, తీసుకున్నాక యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంటే మళ్ళీ అందులో కూడా లెవెల్స్. నిర్ణయం తీసుకున్నంత మాత్రం సరిపోదు, సాధన చేస్తూ ఉండాలి. ఎంతవరకు రీచ్ అవ్వాలంట? యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంటే శ్రద్ధగా, అంతరాత్మను నాయందే లగ్నమనర్చి అంటే అంతరాత్మను పరమాత్మయందు విశ్వాసంతో, ధర్మంతో, విశ్వమంతా నిండి ఉంది పరమాత్మే అనే భావనతో, అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన, భక్తి అంటేనే విశ్వాసం, భక్తి విశ్వాసం అన్నారు. అంటే అంటే ఏమంటాము, దృఢమైన భక్తితో, నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో. అంటే అనన్యం అంటే ఏంటండి? లెక్కించలేనిది, అంతం లేనిది, అంటే అంచనా వేయాలన్నంత దృఢమైన భావనతో, భావనలో దృఢత్వం, లెక్క కట్టలేనంత దృఢమైన భావనతో, నాయందే స్థిరమై ఉన్న మనో బుద్ధి రూప అంతఃకరణము కలిగి, మనసు బుద్ధి అంతఃకరణం అన్నీ కూడా పరమాత్మయందు విశ్వాసంతో, పరమాత్మ మీద లగ్నమనర్చి, నేను అంతా విశ్వమంతా నిండి ఉంది పరమాత్మ అనే ఏకీభావ స్థితి, లగ్నమనర్చి అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు. ఈ యోగత్వాన్ని చేస్తున్నాను అని అహంకారంలోకి వెళ్తావేమో, నో 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 నో, ఆధ్యాత్మిక అహంకారంలోకి వెళ్ళకుండా నిరంతరము నన్నే భజించువాడు అంటే అందరిలోనూ ఉన్నది ఆ పరమాత్మే అనే ఏకీభావ స్థితిలో ఉంటూ, ఇటువంటి ఆచరణలో యోగులందరిలోకి నువ్వు శ్రేష్ఠుడు అవ్వాలి, యోగ శ్రేష్ఠుడు అవ్వాలి, యోగి అవ్వాలి, యోగ శ్రేష్ఠుడు అవ్వాలి అని సందేశం ఇస్తున్నారు. అంటే ఇప్పుడు
యోగి, యోగ శ్రేష్ఠుడు. అంటే యోగి అనే సాధనలోకి వెళ్ళడం ఒక మెట్టయితే, సాధనలో ఉంటూ కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా ఎదిగి యోగ శ్రేష్ఠుడవ్వాలి అని సూచన, సలహా, సూచన అందిస్తున్నారు. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి, అంటే మనసు, బుద్ధి, అంతఃకరణము, రూపము, రూపం అనే అడ్డు కూడా దాటాలి. ఈ రూపం ఉన్నవాడైతే నాకు నచ్చుతాడు, ఈ రూపం ఉన్నవాడు నచ్చదు, ఈ దేవుడైతే కావాలి, ఆ దేవుడైతే వద్దు, అది కూడా తీసేయి. అది కూడా తీసేశాడు. అది కూడా తీసేయి. అంతా ఒకటే, దైవం ఒకటే, విశ్వం ఒకటే, ఆత్మ ఒకటే, పరమాత్మ ఒకటే, సమస్తము ఏకీభావ స్థితి. ధర్మం, విశ్వాసం, వీటన్నిటితో ఉంటూ నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు. వీడు పరమశ్రేష్ఠుడవుతాడు యోగంలో. అందుకే చూడండి, రకరకాల లెవెల్స్ ఉంటాయి. గురుమండలిలో కూడా పరమ గురుమండలి, ఇంకా ఆ గురుమండలి, ఆ పైన గురుమండలి, రకరకాలు ఉంటాయి. అంటే ఏంటండి, యోగత్వంలో లెవెల్స్. ఓకేనా? ఇది ఆత్మ సంయమ యోగం. అద్భుతమైన అధ్యాయం. నిజంగా అద్భుతం. ఇంత సంయమనం రావడానికి ఎన్ని పాయింట్స్ అందించారు, ఎంత చక్కగా తెలియజేశారు. ఇది ఎంత అసల అంతకుముందు ఆత్మ సంయమనం అయితే ఒక లెక్క. ఇప్పుడొచ్చిన ఆత్మ సంయమనం పూర్తిగా మారిపోయింది. నా వరకు. నాకు అర్థమైనంత వరకు. అంటే ఆత్మలోన సంయమనం రావాల. ఆత్మస్థితిలో కూడా సంయమనం రావాలంటే ఇక్కడ జీవాత్మలో సంయమనం రావాలి. జీవిస్తున్న ఈ జీవుడిలో రావాలి. మనసులో రావాలి. ఇంద్రియాలలో రావాలి. బుద్ధిలో రావాలి. అన్నింటిలోనూ సంయమనం, సంయమనం, సంయమనం. ఎలాగ సాధ్యము? యజ్ఞార్థమై నిష్కామ కర్మల్ని ఆచరించడం వలన, కర్మలో అకర్మని, అకర్మలో కర్మని తెలుసుకోవడం వలన, విమర్శని కూడా మెట్టుగా మార్చుకొని ఎదగడం వలన, ఇలాగ ఎన్ని కోణాలు, ఎన్ని సూత్రాలు, ఎన్ని సలహాలు, ఏ పరిస్థితికి తగ్గ సలహా ఆ పరిస్థితిని తెలియజేస్తూ మరి అందించారు. శ్రీకృష్ణ పరమాత్మకి కోటి 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 ధన్యవాదాలు. దీన్ని ఇంత అద్భుతంగా అనువదించిన జయదయాల్ గోయాందక గారికి కోటి కోటి ధన్యవాదాలు. మాస్టర్స్ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ టీం మొత్తానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.